దివ్యమైనటువంటి నామము ఓంకారము. ఈ ఓం నామం ద్వారానే మన పూర్వజులు, ఋషులు, మహర్షులు, దివ్యగుణ సంపన్నులు, రాజులు, మహారాజులు అందరూ కూడా పరమేశ్వరుని కృపకు పాత్రులై ఇహలోక పరలోక సుఖాలను అనుభవిస్తూ ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకున్నారు. వారి అనుయాయుల మనం కూడా ఓంకారనాదంతో మన జన్మను సార్థకం చేసుకుందాం. నేటి కార్యక్రమాన్ని అందరం పూర్ణ భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో, సామూహికంగా ఏకకంఠంతో, మధుర స్వరంతో ఓంకారాన్ని, వేదమంత్రాన్ని ఉచ్చరిస్తూ ప్రారంభించుకుందాం. 3 సార్లు ఓంకారం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే అనాయ నాన్యః పంథా విద్యతే అనాయ. ఓం త్వం హినః పితావసో త్వం మాతా శతక్రతో బభూవిథ అధాతే సుమ్నమీమహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆత్మబంధువులారా, మాతృశక్తి మనమందరం ఈ ప్రాంగణంలో ఆర్య సమాజము సీతాఫల్ మండి ఆధ్వర్యంలో మీ అందరి యొక్క సమక్షంలో శ్రీ వాల్మీకి రామాయణ సప్తాహ కార్యక్రమాన్ని మనము కొనసాగిస్తున్నాము. నిన్నటి వరకు మనము అరణ్యకాండంను పూర్తి చేసుకున్నాము. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ. బాలకాండలో శ్రీరాముని మిగతా ముగ్గురు అనగా నలుగురి యొక్క జననం, ఆ తర్వాత వారు గురుకులానికి వెళ్ళడం, వశిష్ఠుడు విశ్వామిత్రుడి దగ్గర వారు విద్య నేర్చుకోవడం, పూర్వకాలంలో రాజులైన పండితులైన ఎవరైనా అందరూ కూడా గురుకులాలకి వెళ్ళి సమాన పద్ధతిలోనే విద్యను ఆర్జించేవారు. ఆ పద్ధతి గురుకుల పద్ధతి పూర్తి చేసుకోవడం, అన్ని విద్యలు నేర్చుకోవడం. ఆ తర్వాత విశ్వామిత్రుడు యజ్ఞ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు తాటకి అలాగే మారీచ సుబాహులు వారితో యుద్ధం జరగడం, అందులో తాటకి సుబాహు గతించడం, మారీచుడు పారిపోవడం. ఇలా విశ్వామిత్రుడు ప్రసన్నుడై వారికి అస్త్రశస్త్రాలను అందించడం. అలాగే మిథిలా నగరానికి వెళ్ళి సీతాస్వయంవరంతో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుని కూడా వివాహం, మళ్ళీ అయోధ్య నగరం తిరిగి రావడం, కొంతకాలానికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకోవడం, రామునికి పట్టాభిషేకం కొరకు అందరూ తర్వాత కైకేయి మంత్ర యొక్క మంత్రణతో అది
వనవాసానికి దారితీయడం, భరతుడే పట్టాభిషేకుడు కావాలని కోరుకోవడం, ఇదంతా మనం వింటూ చివరికి అయోధ్యను వదిలిపెట్టేసి ఇక ఆ అరణ్యంలోకి ప్రవేశించడం, అక్కడ ప్రతి ఒక్క ఋషులను మహర్షులను యొక్క ఆశ్రమంలోకి వెళ్తూ వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉపదేశాన్ని తీసుకుంటూ వారి చూపించినటువంటి మార్గంలో పయనిస్తూ రాక్షస సంహారం చేస్తూ వారు దండకారణ్యంలోకి ప్రవేశించినారు. ఆ దండకార్యంలోకి ప్రవేశించిన తర్వాత చిత్రకూట పర్వతం నుండి తర్వాత పంచవటి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారు నివాసం ఉండడం, చాలా శోభాయమానంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి సమయంలో శూర్పణఖ రావడం, తర్వాత కరదూషణుల యొక్క త్రిశర యొక్క వారి యుద్ధం జరగడం, అలాగే వారందరూ శూర్పణఖ రావణాసురుడికి తెలియజేయడం, సీతాపహరణ చేయడం, ఆ తర్వాత సీతను అపహరించుకు వెళ్తున్నప్పుడు జటాయువు యుద్ధం చేయడం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. చివరగా శబరి మాత యొక్క ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ వారి యొక్క ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించడం. ఆ శబరి మాత తర్వాత అక్కడ అంతకుముందు ఉన్నటువంటి ఋషుల సూచన మేరకు మీరు ఋష్యముఖ పర్వతం వరకు వెళ్ళాలి, అక్కడ సుగ్రీవుడు అనేటువంటి తమ అన్న చేత అవమానపడినటువంటి వారు సుగ్రీవుడు మంత్రులతో ఆ ఋష్యముఖ పర్వతం పైన ఉన్నారు, వారితో కలిసి మీరు వారి యొక్క సహకారంతో మీరు లంకను జయించి సీతను అన్వేషించడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తారు. ఇంతవరకు మనం విన్నాం. మరి బంధువులారా, ఈ అరణ్యకాండం నుంచి మనము కిష్కింధ కాండంలోకి వెళ్తున్నాం. కిష్కింధ కాండంలో వానర జాతికి సంబంధించినటువంటి విషయాలు వస్తాయి. మనము మన భారతదేశం ఇప్పుడున్నటువంటి భారతదేశంలో పరిశీలించినట్టయితే ఎన్నో రకాల తెగలు మన దేశంలో కనబడుతూ ఉంటాయి. ఛత్రపతి శివాజీ మహారాణా ప్రతాప్ వారందరూ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా వారి యుద్ధాల్లో కూడా రకరకాల తెగలు ఉండేవి. ఇప్పుడు కూడా మన యుద్ధంలో కూడా ఒకరి పదాతి దళం, ఒకరి గుర్రం పైన, ఒకటి విమానం పైన, తర్వాత జలాంతర్గాములకి రకరకాల సైన్య పద్ధతులు ఉన్నాయి. డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మనందరికీ తెలుసు. ఆ కాలంలో కూడా ఎన్నో రకాల యుద్ధానికి సంబంధించినటువంటి తెగలు ఉండేవి. అందులో వానర, కింకర, అలాగే ఎన్నో గృధ్ర, మనం పేరు వినే ఉన్నాం. అయితే వానర అనేటువంటి శబ్దానికి సంస్కృతంలో అర్థం ఏమొస్తుంది అంటే కోతి అని సామాన్యమైన అర్థం వస్తుంది. ఏమర్థం వస్తుంది? కోతి అని సామాన్యమైన అర్థం. మనం ఆర్య సమాజానికి రాకముందు వానర్ అంటే అందరం కోతి అనుకున్నాం. హనుమంతుడు కూడా కోతి, కపి కోతి, సుగ్రీవుడు కోతి, వీళ్ళందరూ కోతులు. ఎందుకంటే వానరులు కాబట్టి. అందుకని కోతి కాబట్టి కోతి ఎలా ఉంటుంది? తోకతో ఉంటుంది కాబట్టి ఆ తోకను కూడా జత చేసేసి మనము నమ్ముతూ వచ్చాం. మరి నిజంగా హనుమంతుడు కోతియేనా? కోతి జాతికి సంబంధించిందేనా? ఆ సుగ్రీవుడు కూడా వానర జాతికి సంబంధించిన వాడేనా? ఆ ఆకారంలో ఉండేనా అనే విషయాలు ఇందులో మనం తెలుసుకుంటాం. కొంత మనము ఈరోజు ఏదైతే పిల్లలకు చదువు చెప్తున్నారు, సైన్స్ చెప్తున్నారు కదా, ఆ సైన్స్లో మనిషి పరిణామక్రమం చెందుతూ ఈ స్థాయికి వచ్చారు. దేని నుంచి పరిణామక్రమం ప్రారంభమైంది? డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా కోతి నుండి మనిషి పరిణామం చెందుతూ చివరికి ఇక్కడికి వచ్చాడని చెప్తారు. అందులో మనము చిన్న ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, కోతి తర్వాత పరిణామం చెందుతూ మానవుడికి వచ్చినప్పుడు కోతులు ఉండకూడదు కదా. మరి ఇప్పుడు పరిణామం చెందినప్పుడు కోతు జాతులన్నీ కూడా మానవ రూపంలో వచ్చేసిన తర్వాత కోతులు ఉండకూడదు కదా. ఎందుకున్నాయి కోతులు? ఒక చెట్టుని నరికేసి దాన్ని గుమ్మదంగా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ చెట్టు ఉంటుందా? ఇది ద్వారం ఆకారంలో వచ్చేసింది చెట్టు, పరిణామం చెందింది కాబట్టి మళ్ళీ ఆ చెట్టు ఉంటుందా? కోతులన్నీ మానవ రూపంలోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ కోతులు ఉండదు కదా. మరి ఇది డార్విన్ సిద్ధాంతము సరైందేనా? దీనిని చదువుకోవడానికి లక్షలు పెడుతున్నారు కదా, సైంటిస్టులు ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి నిజంగా కోతి మన పూర్వజులు కోతులైతే మనకు కూడా కోతి భాష రావాలి కదా. ఎందుకంటే తల్లిదండ్రుల భాషనే కదా మదర్ లాంగ్వేజ్, మాతృభాష అంటాం. మన తల్లి కోతి కదా, కోతి భాషను మనకు రావాలి కదా.
మరి మన తల్లి భాష కోతి భాష అయితే కోతి భాష మనది కాదు. మనది కాదన్నప్పుడు ఇంకా ఏదో ఉంటుంది. అంటే మన పూర్వజులు ఎటువంటి వారు? మానవులే, ఆది మానవులు. ఆది మానవులు అంటే రాతి యుగానికి సంబంధించిన మానవులుగా చెప్తారు. నరమాంస భక్షకులు ఆది మానవులు అంటే నరమాంస భక్షకులు, వారికి ఏమి రాదు, అనాగరికులు అని చెప్తుంటారు. ఈరోజు సైన్స్లో చదువుతుంటారు కూడా. ఆది మానవులు అంటే సృష్టి ఆదిలో మొట్టమొదలుగా ఉన్నటువంటి మనుషులు అని అర్థం. ఆది అంటే ప్రథమం, ప్రప్రథమం అని అర్థం. కాబట్టి ఆది అనే దానికి ఇక్కడ అనాగరికులు అనే అర్థం తీసుకొని వారికి ఏమి రాదు అనేది అక్కడ మనం వింటూ ఉంటాం. మన మానవులు, మన పూర్వజులు ఆది మానవులు అంటే మహర్షులు, ఋషులు, మహర్షులు, యోగులు వారే మన పూర్వజులు, మన తల్లిదండ్రులు రాజులు, మహారాజులు. మరి అటువంటి రాజు వంశం మనది, మరి కోతి వంశం ఎలా అవుతుంది? మనం అనాగరికులం ఎలా అవుతాం? మనకు ఏమి తెలియదు అనేది ఆంగ్లేయులు చెప్తుంటారే. మనకేం తెలియకుండానే ఈ ప్రపంచాన్ని పరిపాలించినామా? అదే చదువు చెప్తున్నారు. మనకు తెలియదు, మన పిల్లలకు తెలియదు, మా పిల్లలు కూడా అదే నమ్మేస్తున్నారు. ఆర్యులు బయట నుంచి వచ్చినారు, ద్రవిడులు ఇక్కడ దేశం వారు. ఆర్యులు తెల్లగుంటారు కాబట్టి ఉత్తర భారతదేశం వాళ్ళు తెల్లగుంటారు, ద్రవిడులు నల్లగుంటారు కాబట్టి దక్షిణ భారతదేశం. ఎప్పటికీ ఆర్యులకు ద్రవిడులకు యుద్ధం జరుగుతూ ఉండేది. నిజమైనటువంటి భారతదేశం యొక్క నివాస స్థానం ద్రవిడులది, ఆర్యులది కాదు అని ఇవన్నీ మనము ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం. ఇది సత్యమా? కాదు. ఇది సత్యం కాదు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనందరి. అందుకరికి ఈ సమాజానికి పేరు మహర్షి ఏం పేరు పెట్టాడు? ఆర్య సమాజం. ఆర్య సమాజము ఇది గుణవాచకమా నామవాచకమా? ఏం వాచకం? గుణవాచకం. గుణకర్మ స్వభావాన్ని బట్టి ఎవరైతే శ్రేష్ఠులో, ఎవరైతే గొప్పవారో, ఎవరైతే వేదాలను చదువుతారో, ఎవరైతే సాహసవంతులో, ఎవరైతే దుష్టులను హింసించి శిష్టులు రక్షిస్తారో అటువంటి వారిని ఏమంటారు? ఆర్యులు. వారు ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే వారు ఆర్యులు. ఆర్య ఈశ్వరపుత్ర. ఆర్యులంటే ఈశ్వరుని సంతానం అంటారు కదా ముస్లింలు. అల్లాకే బేటే, అల్లానే దియా హోరా. భగవంతుని సంతానం. ఇది మన భాష, మన పదం. మనమందరం ఎవరి సంతానం? ఈశ్వరుని సంతానం. వారు అరబిక్లో అంటున్నారు, మనము సంస్కృతంలో అంటున్నాం. కావున ఈ విషయాన్ని గ్రహించి వానర అంటే వనే రమతీతి వానర, వనంలో నివసించేటువంటి వారిని వానరులు అంటారు. అంతే తప్ప అక్కడ కోతి అని కాదు. సందర్భం వచ్చిందని చెప్తున్నాను. లాంగూలం అనేటువంటిది వస్తుంది. లాంగులం అంటే రెండు పదాలు. అంటే సంస్కృతంలో ఒక శబ్దానికి నానార్థాలు ఉంటాయి. ఆ నానార్థాలు లాంగూలం అంటే తోక, లాంగులం అంటే ఒక వస్త్రం. అయితే మనం గమనిస్తుంటాం చాలామందికి చాలా రకాల గుర్తులు ఉంటాయి. అలాగే వానరులు, ఎవరైతే వానర సైన్యంలో ఉన్నటువంటి వారికి నడుముకు చుట్టుకునేటువంటి పొడవాటి వస్త్రం ఉండేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజులు చేతులకి వస్త్రాలు వేసుకుని, ఇప్పుడు మనము ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ వస్త్రధారణ వేరే ఉంటుంది. ఎవరికైనా స్నాతకులు అవుతారు కదా, వాళ్ళు పట్టాభిషేకులు అయినప్పుడు వాళ్ళు టోపీ పెడతారు. ఇప్పుడు ఉన్నటువంటి వారు సెరమనీ చేస్తారు కదా, అదొక వస్త్రం. ఒక్కొక్క ప్రోగ్రాంకి ఒక్కొక్క వస్త్రం ఉంటుంది. అలాగే వానర ప్రాంతంలో ఉన్నటువంటి వారి సైన్యానికి, సైనికులకు ఆ నడుముకు చుట్టుకునేటువంటి ఒక పొడవాటి వస్త్రం ఉండేది. ఎందుకంటే చాలా మనం కత్తులు కటారులు పెట్టుకోవాలంటే నడుముకి వస్త్రం ఉండాలి. అలా వస్త్రం ఉండేది. దానిని లాంగూలం అంటారు. ఆ లాంగూలం కాస్త తోకలాగా తీసుకొచ్చారు. హిందీలో రామచరిత మానస్ ఉంటుంది రాముని గురించి. అందులో హనుమాన్కి పూచ్ అన్నారు. హనుమాన్కి పూచ్ బహుత్ దూర్ తక్ థీ. ఏమన్నారు? హనుమాన్కి పూచ్ బహుత్ దూర్ తక్ థీ. పూచ్ అంటే ప్రసిద్ధి అని అర్థం. పూచ్ అంటే పేరు, ప్రసిద్ధి అని అర్థం. అందులో ఒక చుక్క పైన పెట్టండి, పూంచ్. పూంచ్ అన్నారు అనుకోండి, తోక. ఆ చుక్క పెట్టేసి హనుమంతుడికి తోక పొడవుగా ఉన్నదాన్ని తీసుకొచ్చారు. అంటే కొన్ని వక్రంగా మారిపోయి అదే మనం నమ్ముతూ వచ్చాం. వాస్తవానికి లేదు. ఒకవేళ తోక ఉంటే కోతులందరికీ, మగవారికైనా ఆడకోతికైనా తోక ఉంటుంది కదా. మరి అక్కడ సుగ్రీవుని భార్య రుమ
అలాగే సుగ్రీవుని భార్య రుమ, వాలి భార్య తార ఉంది. మరి ఆ స్త్రీ ఎవరైతే వానర జాతిలో స్త్రీలు ఉన్నారో, మహిళలు ఉన్నారో వారికి తోక ఉందా? తోక ఉన్నదని చెప్తున్నారా? సినిమాల్లో చూపిస్తున్నారా? సీరియల్లో చూపిస్తున్నారా? మరి లేదు అంటే దాని అర్థం ఏంటిది? స్త్రీలు సైన్యంలో ఉండేవారు కాదు. స్త్రీల కర్తవ్యము మన నిర్వహణం చేయడము, అందరినీ చక్కగా చూసుకోవడం. ఆ కాలంలో వానర సైన్యంలో ఉండేది ఎవరు? మగవారే. కాబట్టి మగవారికి అది ఉండేది. ఏది? లాంగూలం. లాంగూలం అంటే ఒక వస్త్రం, అంతే తప్ప ఇక్కడ తోక అని అర్థం కాదు. ఉంటే మరి అందరికీ ఉండాలి కదా. ఇటువంటి ఎన్నో విషయాలు మనము తెలుసుకొని ప్రజలకు ప్రేమగా చెప్పాల్సిన అవసరం ఉంది. వారికి ఎన్నో సంవత్సరాల నుండి చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తారు కాబట్టి సడన్గా మనము అది కాదు ఇది కాదు అన్నామనుకోండి, వారు వినరు. ప్రేమగా వారిని కూర్చోబెట్టుకొని చెప్పాల్సిన బాధ్యత మనందరిది. బంధువులారా, శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణలు విరహ వేదనలో అలా పయనిస్తూ శబరిమాత ద్వారా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ తర్వాత ప్రయాణం మొదలుపెట్టేసి ఋష్యముఖ పర్వతం వరకు వెళ్తున్నారు. ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతంలోకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక పంపా నది ఉంటుంది, ఆ పంపా సరోవరం ఉంటుంది. ఆ పంపా సరోవరం ఎలా ఉంటుంది అంటే రమణీయంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? రమణీయంగా. హేమంత ఋతువులో సీతాపహరణ అయింది. అక్కడ పంచవటి ప్రాంతంలో ఉన్నప్పుడు సీతాదేవికి హేమంత ఋతువు గురించి వర్ణిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ తర్వాత హేమంత ఋతువు శిశిర ఋతువులో రావణాసురుడు వచ్చేసి సీతాపహరణ చేస్తున్నాడు. అలా ప్రయాణం మొదలుపెట్టి చివరికి వీరు ఆ వసంత ఋతువు ప్రారంభ దశలోకి వచ్చారు. వసంత ఋతు ప్రారంభ దశలో ఆ విరహ వేదనలో అరణ్యంలోకి ప్రవేశించినప్పుడు ఎక్కడ చూసిన పచ్చదనం ఉంది, అంతటా కూడా పుష్పాలతో అలంకరింపబడి ఉన్నాయి. కోయిలలు కూస్తూ ఉన్నాయి, నెమలులు కూడా కూస్తున్నాయి, అరుస్తున్నాయి. వాటి యొక్క ఆ మధురమైనటువంటి శబ్దాలు వింటూ ఉంటే, అందమైన దృశ్యాలు చూస్తుంటే రాముడికి సీత గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చి సీతాదేవి గురించి విలపిస్తూ రాముడు ధైర్యాన్ని కోల్పోతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు ఏం చేస్తాడు? ధైర్యం చెప్తాడు. ఓ రామ, నీవు వేదాలు చదివిన వాడివి, మన వంశం ఇక్ష్వాకు వంశం, సూర్య వంశం మనది. కాబట్టి మనము ఇటువంటి సమయంలోనే మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. మనిషి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? బాధలు ఆపదలు వచ్చినప్పుడు ఎలా ఉంటాడో ఆ సమయంలోనే తెలుస్తుంది. ధర్మానికి 10 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటి? ధృతిక్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్విద్య సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం మనుస్మృతి చెప్పినట్టు అందులో ధర్మానికి మొట్టమొదటి మెట్టు ఏమిటి? ధృతి. అనగా నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ధర్మపూర్వకంగా నువ్వు ఆచరించాలి అంటే నీ లోపల ఏముండాలి? ధైర్యం, ఓపిక, సహనం. ఎవరికైతే ఇవి ఉంటాయో వారు విచక్షణ కోల్పోరు. ఒకవేళ ధైర్యం లేకపోతే విచక్షణ కోల్పోయి కోపాద్రిక్తుడై ఏవేవో అవివేకంతో నిర్ణయించుకున్న తర్వాత పని చెడిపోతుంది. కాబట్టి నీ మనస్సును శోకించకు. ఆ శోకతృప్త మనస్సుతో ఎన్నో కీడ ఆలోచనలు కలుగుతాయి. దానివల్ల మనకు నష్టం కలుగుతుంది, మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నీవు బలం పెంచుకో అని ఆ విధంగా లక్ష్మణుడు రామునితో పలుకుతున్నాడు. రాముడు దేవుడా? జీవుడా? రాముడు దేవుడా? మానవుడా? మానవుడే, కాకపోతే దివ్య గుణ సంపన్నుడు. రాముడు కూడా గృహస్థుడే కదా. భార్య భర్తల యొక్క సంబంధం ఎలా ఉంటుంది అనేది రాముడు చెప్తున్నాడు. భార్య పైన ఎంత ప్రేమ ఉండాలి, భర్త పైన ఎంత ప్రేమ ఉండాలి సీతాదేవి చెప్తుంది. ఎంత నమ్మకం ఉండాలి అని సీతాదేవి చెప్తుంది. అలాగే భార్య పైన ఎంత నమ్మకం ఉండాలి రాముడు చెప్తున్నాడు. అలా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసము, నమ్మకం ఏవైతే ఉన్నాయో అది మనమందరము నేర్చుకోవాలి. సీతాదేవి ఎంత దూరం వెళ్ళినా తన ధైర్యాన్ని కోల్పోకుండా రాముని పైన పూర్తి విశ్వాసంతో వేదాన్ని అనుసరిస్తూ ఉన్నది. వినిపిస్తలేదు, నా రాముడు వస్తాడు నన్ను కాపాడుతాడు అనేది ధైర్యంతో ఆ నమ్మకంతో సీతాదేవి ఉంది. అలాగే రాముడు కూడా సీతాదేవి పైన ప్రేమతో విలపిస్తూ ఉన్నప్పుడు లక్ష్మణుడు కూడా తెలియజేస్తున్నాడు. అంత వారిద్దరి మధ్యలో ప్రేమ ఉంది. అలా నడుచుకుంటూ వారిద్దరు వెళ్తూ ఉంటే ఆ ఋష్యముఖ పర్వతం పైన గుహలో ఉన్నటువంటి సుగ్రీవుడు చూస్తాడు.
ఎవరో ఇద్దరు సాధువు రూపంలో వస్తున్నారు, తేజోవంతం ఉన్నారు, దేదీప్యమానంగా ఉన్నారు. వారెవరో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సుగ్రీవుడి గురించి చర్చ వస్తుంది మనకు. సుగ్రీవుడు తన అన్న అయినటువంటి వాలి చేత అవమానపడి భయభీతుడై పారిపోయి ఆ ఋష్యముఖ పర్వతంలో ఉన్నటువంటి గుహలో దాక్కొని ఉంటాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, నీతిజ్ఞుడు, అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళాడు. అవసరమైతే త్యాగం చేస్తాడు. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకునే సుగ్రీవుని చూసి ఆ ధర్మాత్మునితో పాటు కొంతమంది ధర్మాత్ములు వస్తారు. అందులో హనుమంతుడు కూడా ఉంటాడు. అంతకుముందు హనుమంతుడు వాలితో ఉన్నాడు, సుగ్రీవుడు కూడా వాళ్ళతోనే ఉన్నాడు. హనుమంతుడు వాలికి సేవ చేస్తున్నాడు, అక్కడ మంత్రిగా ఉన్నాడు. కానీ ఇక్కడ వాలి దుర్మార్గపు పనులు చేయడం వలన అధర్మ పక్షంలో ఉండకూడదని ధర్మపక్షానికి వచ్చేస్తాడు హనుమంతుడు. అలా సుగ్రీవుడు పైనుంచి చూసి హనుమంతుడితో అంటున్నాడు, ఓ హనుమా, అక్కడ దూరం నుంచి నాకు కనబడుతున్నారు. పైనుంచి చూస్తే ఇద్దరు సాధు పురుషులు వస్తున్నారు, కానీ వారు యువకులుగా ఉన్నారు, ధనుర్ధారి ఉన్నారు, దేదీప్యమానంగా కనబడుతున్నారు. మరి వారు ఎవరు? వారు మన సహాయం కొరకు వస్తున్నారా, లేదా వారు వాళ్ళు పంపించినటువంటి మారు వేషంలో వస్తున్నటువంటి సైనికుల నన్ను చంపడానికి వస్తున్నారా? నాకు సందేహం కలుగుతుంది, నువ్వు వెళ్ళి తెలుసుకో అని హనుమంతుణ్ణి సుగ్రీవుడు పంపిస్తాడు. అప్పుడు ఆ హనుమంతుడు, నీవు ఈ రూపంలో కాకుండా వేరే రూపంలో వెళ్ళాలి, బ్రాహ్మణ రూపంలో, అలాగే సన్యాసి రూపంలో నువ్వు వెళ్ళాలి. అలా బ్రాహ్మణ సన్యాసి రూపంలో వెళ్ళి నువ్వు తెలుసుకొనిరా. ఎందుకంటే ఈ రూపంలో వెళ్ళినావు అనుకో, ఒకవేళ వాలి మనుషులైతే నిన్ను గుర్తుపడతారు. కాబట్టి ఈ రూపాన్ని వదిలిపెట్టేసి ఒకవేళ బ్రాహ్మణ రూపంలో వెళ్ళు అని చెప్పిన తర్వాత ఇతను బ్రాహ్మణ రూపంలో వెళ్తే, ఒక నిజంగా హనుమంతుడికి తోక ఉంటే ఆ తోకను ఎక్కడ వదిలేస్తాం? ఇప్పుడు రూపం ధరించాలి అంటే మనము సామాన్యంగా ధరించవచ్చు. మగవారు కూడా ఆడవేషం వేస్తారు, గడ్డము మీసాలు తీసేస్తే ఆడవేషం, మేకప్ చేసేస్తే ఆడవేషంలో ఉన్నటువంటి సినిమాలు కూడా మనం చూస్తాం, సామాన్యమే. కానీ తోకను ఎక్కడ పెట్టాలి? పెట్టరాదు కదా. అంటే అది ఎక్కడ తోక లేదు అనే అర్థం వస్తుంది. బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు. వెళ్ళి ఆ రామలక్ష్మణ ముందుకు వెళ్ళి, ఓ రామ, మీరు సాధు పురుషులుగా ఉన్నారు, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు, ఇంత దట్టమైనటువంటి అడవిలోకి మీరు యువకులుగా ఉన్నటువంటి వారు, మీకేం పని ఇక్కడ, ఎందుకోసం వచ్చారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఏ పని మీద వచ్చారు అని హనుమంతుడు అడుగుతారు వారిద్దరిని. అప్పుడు రాముడు లక్ష్మణుడు చూసి గమనిస్తారు. గమనించి రాముడు తన పరిచయం ఇస్తాడు. పరిచయం ఇచ్చిన తర్వాత అప్పుడు పలికినటువంటి పలుకులు అనగా హనుమంతుడు తను ఎందుకోసం వచ్చాడు అనే విషయంలో లక్ష్మణుడు రామునితో ఆ ఇద్దరితో హనుమంతుడు పలికినటువంటి పలుకులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి విందాం. సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిన్ వానర యూథప వీరో వినికృతో భ్రాత జగత్ భ్రమతి దుఃఖితత ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేన మహాత్మన రాజ్య వానర ముఖ్యానం హనుమాన్ నామ వానరః యువాభ్యం సహ ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్యమాం సచివం విద్ధి వానరం పవనాత్మజం. ఏతత్ శ్రుత్వా వచస్తస్య రామో లక్షణం అబ్రవీత్ ప్రహృష్టవదన శ్రీమన్ భ్రాతరం ప్రాశ్వత స్థితం. సచివోయం కపిష్యస్య సుగ్రీవస్య మహాత్మన తమేవ కాంక్షమానస్య మామాంతికముపాగత తామభ్యభాష సౌమిత్రే సుగ్రీవనచివం కపిం వాగ్వర్ధం మధురైర్వాక్య స్నేహయుక్త మనిర్ధనమం నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం నూనం వ్యాకరణ కృత్సం అనేన బౌధాశ్రుతం బహు వ్యాహృతానేన న కించిత్ అపశబ్దితం. ఆ సుగ్రీవుని యొక్క నేను దూతను, సుగ్రీవుని ద్వారా పంపబడినటువంటి దూతను, నా పేరు హనుమంతుడు, నేను సుగ్రీవుని మంత్రిగా ఉన్నాను. మీ ఇద్దరిని చూసి సుగ్రీవుడు మీతో మైత్రి చేయాలనుకుంటున్నాడు, స్నేహం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నా పేరు హనుమంతుడు, నేను పవనసుతుణ్ణి అని ఈ విధంగా తన పరిచయం ఇస్తాడు. సుగ్రీవుని యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర కూడా తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత ఆ వాక్కులు విన్నటువంటి లక్ష్మణుడికి సందేహం వస్తుంది. ఇతను నిజంగా ఈ అడవిలో బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వాడనే ఇంకెవరైనా అని సందేహం కలుగుతున్నప్పుడు ఆ రాముడు లక్ష్మణుడితో అంటాడు, ఏమని? నాంతృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదిశ శక్యమేవ ప్రభాషితం.
సామాన్యంగా మనం ఏమనుకుంటామంటే పల్లెటూరులోకి వెళ్ళిన తర్వాత మనము సిటీలో ఉన్న వాళ్ళం బాగా ఎడ్యుకేటెడ్, పల్లెటూరు ఉన్న వారికి ఏం తెలియదని మనం అనుకుంటామా లేదా? ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఇక్కడికి వస్తే వీడికి ఏం రాదు అని మనకే తెలుసు అని. కానీ వాడికి తెలిసినంత వాడికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ వ్యవహారం వచ్చిన తర్వాత నమస్కారం చేస్తాడు, కాలు కడుక్కుంటాడు, నమస్కరించి కాలు కడుక్కొని ప్రేమతో అడుగుతాడు. కానీ మనకి ఇంగ్లీష్ వచ్చు, సెల్ ఫోన్ వచ్చు, టీవీలు చూడడం వచ్చు, అన్నీ వచ్చు, కానీ మనం ప్రేమతో మాట్లాడడం మనకు రాదు. ఎవరైనా బయట నుంచి వస్తే నమస్కరించి వారిని అడగడం మనకు రాదు. అదే గ్రామంలో ఉన్న వారికి ఇంటికి వెళ్తే వారు మనకు భోజన సమయానికి వెళ్ళినామనుకోండి, అప్పుడు వారి భోజనం చేసే సమయంలో వారిని కూడా కూర్చోబెట్టుకుని భోజనం పెట్టేటువంటి అతిథి సేవ చేసేటువంటి సాంప్రదాయం గ్రామంలో ఉంది. సిటీలో ఉందా? సమయమే లేదు. మన తిండి మనం తినడానికి సమయం లేదు. ఎవరైనా వర్కింగ్ డేస్లో చుట్టాలు వచ్చారనుకోండి ఇంటికి, ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అలా మారిపోయింది, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు సాఫ్ట్వేర్ కానీ లేదా ఉద్యోగాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాదులో ఈ బిజీ లైఫ్లో ఎవరైనా వస్తే ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ఎందుకంటే వచ్చినటువంటి వారికి సమయం ఇవ్వాలి, మనం ఆతిథ్యం ఇవ్వాలి. మరి మనం ఆతిథ్యం ఇవ్వలేము. కానీ పల్లెటూరులో ఉన్న వారికి ఎవరైనా ఒకరు అనామకుడు వస్తే ఆ ఊరంతా తెలిసిపోతుంది వీడు మన ఊరువాడు కాదని. అదే మనం భాగ్యనగరంలో ఎవరైనా వస్తే, అంతేందుకు మన అపార్ట్మెంట్లోకి ఎవరైనా వస్తే, మన గల్లీలోకి ఎవరైనా వస్తే, మన పక్కింట్లోకి ఎవరైనా వస్తే తెలుస్తుందా? తెలియదు. ఆ విధంగా మనం ఏమీ తెలియదని మనం అనుకుంటాం, కానీ అన్నీ తెలుసు. లక్ష్మణుడు కూడా ఇక్కడ అడవిలో ఈ వ్యక్తి పలికినటువంటి పదాలు మామూలుగా ఉన్నాయని అనుకుంటాడు, కానీ రాముడు ఏమంటాడు, ఇతను పలికిన పదాలలో ఒక్కటి కూడా అపశబ్దం లేదు. ఇతను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి హావభావాల్లో మార్పు లేదు. చాలా చక్కగా తను అనుకున్నటువంటి భావాన్ని పదాలతో వ్యక్తం చేస్తున్నాడు. అనగా ఇతను నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం, వ్యాకరణాన్ని చాలాసార్లు ఇతను చదివి ఉన్నాడు. కాబట్టి ఇతని పలుకులు చాలా సుభాషితంగా చాలా మధురంగా ఉన్నాయి. అలాంటి ఈ హనుమంతుడు సుగ్రీవుని యొక్క దూత అని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక వానరుడు, ఒక కపి, ఒక కోతి చదువుతుందా? వేదాలు చదువుతుందా? వేదాలు చదివే అవకాశం ఉంటుందా? ఏ విధంగానైతే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఆశ్రమానికి వెళ్ళి వేదాలు చదివినారో అదేవిధంగా ఈ హనుమంతుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాతంగ ఋషి ఆశ్రమం గారి మిగతా ఋషుల ఆశ్రమంలోకి వెళ్ళి చిన్నప్పటి నుంచి అన్ని కూడా సాంగోపాంగంగా వేదాలు చదివినటువంటి వారు ఎవరు? హనుమంతుడు. హనుమంతుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఏదో మనం అందరం హనుమ జయంతి రాగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటాం. ఆ జై శ్రీరామ్ అనే వ్యక్తిని అడగండి, హనుమంతుని గురించి నీకేం తెలుసు నాయన? హనుమంతుడు పుట్టినప్పుడు అతని యొక్క శరీరం వజ్రంలాగా ఉండేది కాబట్టి హనుమంతుని ఏమంటాం మనం? వజ్రాంగ బలి అంటాం. హనుమంతుడు ఉదయమే లేచి బ్రహ్మముహూర్తం లేచి భగవద్ధ్యానంలో ఉండేవాడు, వ్యాయామం చేసేవాడు. తన శరీరాన్ని బలంగా మలుచుకున్నటువంటి వారు, బలంగా చేసుకున్నటువంటి వారు హనుమంతుడు. ఆ హనుమంతుడు ప్రతినిత్యము ఒక బండరాయి పైన కూర్చొని గానం చేసేవాడు, సామగానం చేసేవాడు. హనుమంతుడు ధ్యానం చేసేవాడు కదా, ధ్యానంలో ఏ నామాన్ని జపించేవాడు హనుమంతుడు? రామ్ 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 అని జపించేవాడు. రాముడు రాకముందు రాముడు గురించి హనుమంతుడికి తెలిసిందా? ఒకవేళ తెలిస్తే వారు వచ్చినప్పుడు మనం రాముడు అని తెలుసుకోవచ్చు కదా. రాముడు దేవుడు అనుకుంటే రామనామాన్ని జపిస్తాడు. కానీ ఇక్కడ హనుమంతుడు ఎవరి ఉపాసకుడు? ఈశ్వర ఉపాసకుడు. గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేవాడు, మనుస్మృతి శాస్త్రాన్ని చదివినటువంటి వారు. మనుస్మృతి శాస్త్రంలో ఏముంది? గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం జపం చేస్తారో వారి బుద్ధి శుద్ధమవుతుంది, బుద్ధి పవిత్రమవుతుంది, వారు మోక్షానికి అర్హులు అవుతారు అని చెప్పడం జరిగింది.
ఏదైతే ఇప్పుడు మన మహర్షి దయానంద సరస్వతి మనకు అందించినటువంటి సంధ్యావందనం మంత్రాలు ఉన్నాయి కదా, దాదాపు 40 నుంచి 42 మంత్రాలు ఉన్నాయి. ఈ 40 నుంచి 42 మంత్రాలు పూర్వకాలంలో ఇదే విధంగా సంధ్యావందనం ఉండేదా? కాదు. మనుస్మృతి కాలంలో దానికన్నా ముందు కేవలం ఓంకారంతోనే మనసు నిలిపేది. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళేవాడు యోగి కేవలం ఓంకారనాదంతో. ఎందుకు? మనసు పవిత్రం, ఆలోచనలు పవిత్రం, ఇంద్రియాలు తమ నిగ్రహంలో ఉండేవి. కాబట్టి కూర్చున్న వెంటనే 2 నిమిషాల్లో ధ్యానం కుదిరేది ఆ కాలంలో ఉన్నటువంటి వారికి. మనుస్మృతి కన్నా ముందు. మనుస్మృతి సమయానికి వచ్చేసరికి గాయత్రి మంత్రాన్ని కొద్దిసేపు జపం చేసిన తర్వాతనే మనసు నిలకడగా ఉండేది, సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. ఆ తర్వాత ఇప్పుడు సమయం ఎలా వచ్చేసిందంటే మనం ఇంటి నుంచి బయలుదేరుతాం. అవునా? ధ్యానం చేయాలి అంటే 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చుంటే ధ్యానం కుదురుతుందా? ధ్యానం కుదరాలంటే ఏం చేయాలి? ధ్యానంలో ముఖ్యంగా ఏం చేస్తాం చెప్పండి? ధ్యానంలో ఏం చేయాలి? చిత్తవృత్తి నిరోధాన్ని చెప్తున్నారు. ప్రవచనాలు చాలా విన్నారు కదా. అలాగే ఇంకేం చేయాలి? మన ఆలోచనలన్నీ నిరోధించి మనసును ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి మనసుని? ఎక్కడ ఉండాలి మనస్సు? ప్రణవనాద యుక్తంగా మనసు ఉండాలి. ప్రాణాయామ సహితంగా శ్వాసయుక్తంగా మనసు ప్రణవనాద యుక్తంగా అయినప్పుడు దాని ద్వారా ఆత్మ పరమాత్మలోకి వెళ్ళినప్పుడు దాన్ని సమాధి అంటారు. దీని కొరకు ఇలా వెళ్ళడానికి మనకి ఎంత సమయం పడుతుంది? మనం 1 గంట సేపు ధ్యానంలో కూర్చుంటే మనము ఆత్మస్వరూపంగా తదాద్రష్టు స్వరూపేవ స్థానం, మన స్థానంలో మన స్థితిలో మనం ఉంటూ పరమాత్మ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? ప్రతినిత్యం 1 క్షణమైన పరమేశ్వరుని దర్శనం చేసుకుంటున్నామా? చేసుకోలేకపోతే మానవ జన్మ వ్యర్థం. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకంటే మనం తీసుకునే ఆహారం, మనం మాట్లాడే పలుకులు, మనం ఉండే వాతావరణం, మనకుండే సంబంధాలు, మన ఇంటి వాతావరణం, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎవరైతే సరి అయినటువంటి పద్ధతిలో ఆహారం వ్యవహారం చేస్తారో వారికి మాత్రమే ధ్యానము కుదురుతుంది. అలాగే మరి హనుమంతుడు ఆ బండరాయి పైన కూర్చొని ధ్యానం చేసేవాడు. ఏ మంత్రము? ఓంకార నాదంతో గాయత్రి మంత్రాన్ని జపం చేసేవాడు. రామ కాదు. అర్థమవుతుందా? మరి రాముడు ఏ ధ్యానం చేసేవాడు? రాముడు కూడా అదే ధ్యానం చేసేవాడు. రామాయణంలో మొత్తం ఆర్య దినచర్యనే ఉంది. సంధ్యా సమయంలో సీతారాముడు లక్ష్మణుడు కలిసి ఎక్కడైతే ఉన్నారో వారు స్నానాదులు ముగించుకొని వారు సంధ్యా మంత్రాలు, హవన మంత్రాలతో యుక్తంగా వారు ధ్యానం, అగ్నిహోత్రం చేసేవారు. ఎలా అయితే మనం చేస్తున్నాం అలా ఉదయం సాయంత్రం 2 పూటలు చేసేవారు. ఆ సమయంలో వేరే పనులు ఏమి చేసేవారు కాదు. వారు చేసే బయట పనులంతా కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకే. సూర్యోదయం ముందు వ్యక్తిగత సాధన, సూర్యాస్తం తర్వాత కూడా వ్యక్తిగత సాధననే. అలా మనమందరం అలవరుచుకోవాలి. కాబట్టి ఓ లక్ష్మణ, ఈ హనుమంతుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఖచ్చితంగా తను అనుకున్నటువంటి పనిని సాధించుకునేటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు, వాగ్మీ ప్రౌఢుడు. కాబట్టి అటువంటి హనుమంతునితో మనం స్నేహము తప్పకుండా చేయాలి. మునుముందు వీరి సహకారం చాలా అవసరము. ఇటువంటి దూత ఎవరికైతే ఉంటారో ఆ రాజు యొక్క మనోకామనలన్నీ కూడా సంపూర్ణమవుతాయి అని లక్ష్మణుడితో రాముడు హనుమంతుని గురించి తెలియజేస్తున్నాడు. అంటే హనుమంతుడు మనకు చాలా ఉపయోగపడుతున్నాడు. అలాగే హనుమంతుడు కూడా వీరిని చూసి సుగ్రీవుడికి ఏదైతే ఆపద కలిగిందో ఆ ఆపదను దూరం చేసేటువంటి శక్తి ఈ రామలక్ష్మణులో ఉంది అని ఆ హనుమంతుడిని కూడా అనిపించి సుగ్రీవుడితో మైత్రి ఎలాగైనా చేయాలి అని వారిద్దరిని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడు? భుజం మీద కూర్చోబెట్టుకొని. చెప్పండి. వెంట తీసుకెళ్ళడం, భుజాల మీద చేయి వేసుకొని తీసుకుపోయి ఉండొచ్చు ప్రేమతో, అంతేగాని భుజాలపైన కూర్చోబెట్టుకోవడం కాదు. ఆ విధంగా వారిని వెంట తీసుకొని ఋష్యముఖ పర్వతం వైపు వెళ్తారు. అలా కొద్ది దూరంలో ఆపేసి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి, ఓ సుగ్రీవ, నువ్వేం భయపడకు, వీరు వాలి పంపించినటువంటి మనుషులు కాదు, వీరి ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి దశరథుని యొక్క కుమారులు. కాబట్టి వీరితో స్నేహం చేస్తే మన పనులన్నీ నెరవేరుతాయి, మీకు కూడా మంచి జరుగుతుంది నచ్చి చెప్పేసి వారితో స్నేహం కుదిరించి
అగ్నిని రాజేస్తాడు. ఎవరు? హనుమంతుడు. అగ్ని సాక్షిగా ప్రమాణం చేయాలి. వివాహం చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి? అగ్ని సాక్షిగా. సామాన్యంగా పౌరాణికులు ఏం చేస్తారంటే అన్ని క్రియలు చేస్తారు, చివరికి అగ్నిహోత్రం చేసి వెళ్ళిపోతారు. కానీ మనమందరం ఎలా చేస్తాము? అగ్నిని వెలిగించి అగ్ని సాక్షిగా అన్ని ప్రమాణాలు చేపిస్తాము. అగ్ని సాక్షిగా ప్రమాణం చేయాలని వేదం చెప్తుంది, పౌరాణికులు ఒప్పుకుంటారు, మనం కూడా ఒప్పుకుంటాం. కానీ దాన్ని పాటిస్తున్నది ఎవరు? దయానందని అనుయాయులు. కాబట్టి ఇక్కడ కూడా స్నేహం వారిద్దరి మధ్యలో జరగాలి అంటే ఆ స్నేహం అగ్ని సాక్షిగా ప్రమాణం చేయాలి. ఆ అగ్ని సాక్షిగా ప్రమాణం చేయడానికి వారు అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు. ఆ అగ్నిహోత్రానికి, ఈ మైత్రి హవనానికి, మైత్రిని చేయడానికి దానికి పురోహితుడికి ఎవరు ఉంటారు? హనుమంతుడే. వారిద్దరి స్నేహముని కుదిరించడానికి, ఆ ప్రతిజ్ఞలు చేయించడానికి పురోహిత స్థానంలో ఎవరున్నారు? హనుమంతుడు ఉన్నాడు. మరి వేదాలు రానటువంటి వాడు పురోహితుడు అవుతాడా? వేదాలు చదవకపోతే హనుమంతుడు పురోహితుడు ఎలా అవుతాడు? కాబట్టి వానర జాతిలో ఉన్న వారందరూ కూడా వేదాలు చదివినటువంటి వారే. అలా రాముని గురించి వివరిస్తూ, సుగ్రీవుని గురించి వివరిస్తూ మీ ఇద్దరి యొక్క స్నేహం చాలా అవసరం, ఒకరికొకరు సహకరించుకోవడం చాలా అవసరం అని చెప్పి ఇద్దరు కూడా ప్రతిజ్ఞలు చేస్తారు అగ్ని సాక్షిగా. ఇక మనం ఇద్దరం ఇక నుంచి స్నేహితులం. నీ మిత్రులు నాకు మిత్రులే, నీ శత్రువులు నాకు శత్రువులే, నా మిత్రులు నీకు మిత్రులే, నా శత్రువులు నీకు శత్రువులే. కాబట్టి ఓ సుగ్రీవ, ఇక నీ యొక్క ఆపదలు ఏమున్నాయి? నీకు భయం ఏముంది? ఎవరి ద్వారా భయం ఉంది అంటే మీ అన్నగారి ద్వారా, వాలి ద్వారా భయం ఉందని తెలిసింది. అసలు నీ ఏం జరిగింది? ఎందుకు అలా వాలి ద్వారా నీకు భయం వేసింది? మీ అన్నగారు నిన్ను ఎందుకు తరిమి కొట్టినారు? నీకు ఎందుకు అవమానం జరిగింది? ఇక్కడ భయపడి ఇక్కడ ఈ గుహలు ఎందుకు దాక్కొని ఉన్నావు అని అడుగుతాడు. ఎవరు? రాముడు. ఎవరిని? సుగ్రీవుని. వినుమా రామ, జరిగింది ఏమిటి అంటే, అయితే ఈ లోపల వారిద్దరి మధ్యలో స్నేహం కుదిరిన తర్వాత సీతాన్వేషణ కొరకు మీరు వచ్చారు. సీతాన్వేషణ కొరకు వచ్చినటువంటి మీకు మేము సహకరించాలి. అయితే విను రామ, అలా సీత మేము 4-5 ఈ ఋష్యముఖ పర్వతం పైన కూర్చొని ఉన్నప్పుడు ఒక అసురుడు సీత ఒక దేవిని తీసుకొని వెళ్తున్నాడు. ఆ దేవి తన యొక్క కొంగు చింపి, ఆ చీరను చింపి అందులో కొన్ని ఆభరణాలు వేసి మమ్మల్ని చూసి మా పైన అది విసిరేసింది. ఆ ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాలు ఎవరివో మీరు చూడండి. ఎందుకంటే స్త్రీలను అపహరించడం అనేది రాక్షసులకు ఉన్నటువంటి ప్రవృత్తి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, ఎంతోమంది లవ్ జిహాద్ పేరుతోని స్త్రీలను అపహరించుకొని వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది హిందూ బాలికలు, ఎంతోమంది హిందూ యొక్క యువతులు వారు మాయమవుతున్నారు. మీరు డాటా చూడండి. మనం కళ్ళు మూసుకొని ఉంటే లాభం లేదు. ఓ హిందూ జాతి, ఓ మనము ప్రజలారా, బంధువులారా, ఒకటే నేను చెప్పేది ఏమిటి అంటే అసలు ఏం జరుగుతుంది మన దేశంలో అది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన ఆడపిల్లలు కనబడకుండా పోతున్నారు. ఎందుకు కనబడకుండా పోతున్నారు, ఎవరు ఎత్తుకెళ్తున్నారు అనే విషయం మనం గ్రహించాలి. రామాయణంలో అక్కడ రాక్షసులు ఎత్తుకుపోతున్నారు మనం విని ఏదో అక్కడ శోకిస్తున్నాం, బాధపడుతున్నాం. ఇది సినిమా కాదు, ఒరిజినల్. ఇది చరిత్ర, వాస్తవం జరిగినటువంటి చరిత్ర ఇప్పుడు కూడా మన కళ్ళ ముందుట జరుగుతుంది. ప్రలోభాలు పెట్టుకుంటూ ఏదో ఒక రకంగా మన ఆడపిల్లలు తీసుకెళ్ళి, ఎందుకంటే ఒక్క ఆడపిల్ల మన ఇంటి నుంచి, మన పరివారం నుంచి దూరం అయితే, హిందూ జాతి నుండి దూరం అయితే వీళ్ళ జాతి నశిస్తుంది. ఎందుకంటే జాతి ముందుకు వెళ్ళాలి అంటే ఆడపిల్లలతోనే ముందుకు వెళ్తుంది. అటువంటి ఆడపిల్లని ఎత్తుకుపోతున్నటువంటి వారు రాక్షసులు ఇప్పటికి ఉన్నారు లవ్ జిహాద్ పేరుతోని. అది కొనసాగుతుంది. అలా రాక్షసులు ఆ కాలంలో కూడా ఆ విధంగా వారు తీసుకెళ్లేవారు. అపహరించకపోవడం అనేది రాక్షసుల ప్రవృత్తి. ఆ దేవి అపహరించకపోతుంది, కానీ ఆభరణాలు వదిలేసింది. ఆ దేవి కూడా తన నోటి నుండి హే రామ, హే లక్ష్మణ, హే రామ, హే లక్ష్మణ కూడా పలికింది. మరి చూడుము అని ఆభరణాలను అలా గుర్తు చేసినప్పుడు సుగ్రీవ వెంటనే వెళ్ళి ఆభరణాలు తీసుకుని రా అని రాముడు అన్న తర్వాత సుగ్రీవుడు లోపలికి వెళ్ళి ఆభరణాలను తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత మరి ఆ ఆభరణాలు వచ్చిన తర్వాత సీతాదేవి పైన ప్రేమతోని ఆ ఆభరణాలు గుర్తుపట్టక లక్ష్మణుడికి చూపిస్తారు. ఓ లక్ష్మణ, ఈ ఆభరణాలు చూడు, నేను నా బాధతో ఈ ఆభరణాలు నేను తెలుసుకోలేకపోతున్నాను. అంతా నేను శోకతత్వ హృదయంతో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నా బుద్ధి పనిచేయడం లేదు, నేను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు చూసి చెప్పు, ఈ ఆభరణాలు నీ వదినయ్య సీతామాతయ్య చూడు అని అడుగుతాడు.
అప్పుడు ఆభరణాలు చూసినటువంటి లక్ష్మణుడు ఏమంటాడు అంటే, అనండి, ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. నాహం జానామి కుండలే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణుడు అంటున్నాడు, ఓ రామ, సీతామాత యొక్క ఆభరణాలు నేను గుర్తుపట్టలేను, కేవలం ఒకటి మాత్రమే గుర్తుపట్టగలుగుతాను. ఎందుకో? నిత్యం పాదాభివందనాత్. నేను సీతా వదినను మాతగా భావించి ప్రతినిత్యం నేను మీ ఇద్దరి యొక్క ఆశీస్సులు పొందినాను. అలా ఆశీస్సులు పొందుతున్నప్పుడు, కాళ్ళు మొక్కుతున్నప్పుడు సీతామాత కాళ్ళకు ఉన్నటువంటి పట్టీలు మాత్రమే, నూపురాలు మాత్రమే నాకు తెలుసు. మిగతా ఆభరణాలు, భుజాలకు వేసుకున్నటువంటి ఆభరణాలు, మెడలో వేసుకున్నటువంటి ఆభరణాలు నాకు తెలియవు. ఎప్పుడు కూడా సీతాదేవిని పాదాల నుంచి పైకి నేను ఎప్పుడు కూడా తలెత్తి చూడలేదు. ఇది సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యహ పశ్యతి స పండిత. ఎవరు అంటే మాతృవత్ పరదారేషు, తన భార్యను తప్ప మిగతా స్త్రీలందరినీ కూడా మాతృవత్, తల్లి వల్లే చూసేటువంటి వారు. పరద్రవ్యేషు లోష్టవత్, ఇతరుల వస్తువులను ఎక్కడైనా పడి ఉన్నా కానీ మట్టి వలె భావించేటువంటి వారు పండితుడు. ఆత్మవత్ సర్వభూతేషు, అందరినీ తన వలె చూసేటువంటి వారు, ఆత్మదృష్టితో చూసేటువంటి వారే పండితులు. అటువంటి సనాతన సంస్కృతి మనది. అటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు సంఖ్య బలంలో ఎక్కువ, అప్పుడు సజ్జనుల సంఖ్య ఎక్కువ, ఇప్పుడు దుర్జనుల సంఖ్య ఎక్కువ, సజ్జనుల సంఖ్య తక్కువ. అందుకే ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇటువంటి ప్రవచనాలు ఎందుకు ఉంటున్నాయి అంటే, అలాంటి సంస్కారాలు, కుసంస్కారాలు, దుర్భావనలు దూరం కావాలనే భావనతోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. నిత్యము మంచి విషయాలు మన చెవుల నుండి మస్తిష్కంలోకి వెళ్ళాలి. ఒక కుండలో చెత్త ఉందనుకోండి, ఆ చెత్త కుండ పూర్తిగా తొలగిపోవాలంటే మంచి నీటి వచ్చేటువంటి ఆ నల్ల కింద మనం ట్యాప్ కింద పెట్టేస్తే మంచి నీరు నిరంతరం వస్తూ ఉంటే చెడు నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మంచి నీరు రాలేదు అనుకోండి, చెడు నీరు అలాగే ఉండిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏదైనా నీటిలో, ఆ కుండలో, ఆ బగోనిలో మీరైనా వస్తువులు ఏదైనా చెత్త వేసి చూడండి, తర్వాత ట్యాప్ చాలు చేసి ఒక పక్కన ఉంచి చూడండి, చివరికి ఏమవుతుంది? ఏ నీళ్ళు ఉంటాయి? మంచినీళ్ళ ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు మంచినీళ్ళ ప్రవాహం, మంచినీళ్ళే ఉంటాయి. చెడు నీళ్ళ ప్రవాహం ఉంటే చెడులు ఉంటాయి. ఇప్పుడు మనం ఏది వినాలి? ప్రొద్దున లేచి నుంచి రాత్రి వరకు మంచిని వినాలి. మనము రామాయణము, మహాభారతము, గీతలు, ఇటువంటి మంత్రాలు, శ్లోకాలు. అందుకే నిరంతరం గృహస్థాశ్రమం ప్రవేశించేటువంటి శిష్యునికి గురుపదేశం చేస్తాడు. ఏమని? స్వాధ్యాయాన్ మా ప్రమద, స్వాధ్యాయ ప్రవచనాభ్యం నా ప్రమదితవ్యం. నీవు నీ యొక్క బ్రహ్మచర్య దీక్షలు కొన్ని వదిలిపెట్టచ్చు, గృహస్థాశ్రమం వాటిని చేయలేవును, కానీ స్వాధ్యాయము ప్రవచనం మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టకుము. ఇది వానప్రస్థాశ్రమంలో కొనసాగుతుంది, సన్యాసాశ్రమంలో కూడా కొనసాగుతుంది. కాబట్టి నిరంతరం మంచి విషయాలు మనం వింటూ ఉండాలి. అలాంటి సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి వారు లక్ష్మణుడు కాబట్టి చెప్తున్నాడు, కేవలం ఆ పట్టీలు మాత్రం గుర్తుపట్టగలుగుతా, ఈ పట్టీలు మాత్రం ఖచ్చితంగా సీతామాతవే అని తెలియజేస్తాడు. ఆ తర్వాత రాముడు కూడా చూస్తే ఆభరణాలన్నీ కూడా సీతాదేవి ఆభరణాలు ఉంటాయి. అప్పుడు అర్థమవుతుంది, ఈ మార్గం గుండానే సీతాదేవి వెళ్ళింది అనే విషయము అర్థమై, ఆ తర్వాత రామ సుగ్రీవుల యొక్క పరస్పరం అభయప్రదానం. నేను నీ కోసము పాటుపడతా, నీవు నా కోసం పాటుపడాలి. కానీ ఇక్కడ మొట్టమొదటిగా ఏం కావాలి? నీకు రాజ్యం కావాలి. ఏం కావాలి? రాజ్యం కావాలి. అలాగే నువ్వు నాకు సహాయం చేయాలంటే నీ దగ్గర సైన్యం ఉండాలి. నీవే బాధలు ఉంటే నువ్వు నాకేం సహాయం చేస్తావు? కాబట్టి మొట్టమొదటిలో నేను నీకు సహాయం చేయాలి. నీ బాధ ఏమిటి అంటే ఆ వాలి. కాబట్టి వాలి నీకు చేసినటువంటి ద్రోహం ఏమిటిది, ఆ వృత్తాంతం ఏంటో వినిపించు అన్నప్పుడు సుగ్రీవుడు వాలితో ఉన్నటువంటి
ఆ అవమానాన్ని ఏం జరిగింది అనేది తెలియజేస్తున్నాడు. దుందుబి అనేటువంటి ఒక రాక్షసుడు స్త్రీ కారణం చేత, ఇక్కడ చూడండి, రాక్షసులు ఎప్పుడు కూడా స్త్రీలని గురించి ఆలోచించి, ఎవరైతే స్త్రీ మోహంలో, స్త్రీ వ్యామోహంలో స్త్రీలను అపహరించాలని అనుకునేటువంటి వారందరూ కూడా ఎటువంటి వారు? రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారు. అందుకొరకే గాంధీ ఏమన్నాడు, ఏనాడైతే రోడ్ల మీద వెళుతున్నటువంటి ఆడపిల్ల సురక్షితంగా ఉంటుందో ఆ రోజు రామరాజ్యం అని అన్నాడు. అంటే రామరాజ్యంలో ఆడవాళ్లకు, మగవాళ్లకు, అందరికి కూడా, చిన్నపిల్లలు అందరికి కూడా ఎటువంటి భయము ఉండేది కాదు. ఆ విధంగా ఒక స్త్రీ వలన, ఏదో గొడవ వలన దుందుబి అనేటువంటి రాక్షసుడు వారితో వైరం ఏర్పడి, ఆ దుందుబి అనే రాక్షసుడు వచ్చి వారిని అవమానపరుస్తాడు, యుద్ధానికి ఆహ్వానిస్తాడు. రా, నువ్వు నా స్త్రీ పట్ల వ్యామోహంతో ఏదో నువ్వు కీడు కలిగించినావు, నువ్వు వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని కోపంతో వచ్చి యుద్ధం చేస్తాడు. ఎప్పుడైనా మనము ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు పక్కింటి వారు ఎవరైనా మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను ఏదైనా అన్నారనుకోండి, మనం వీనే ఊరుకుంటామా? వెంటనే వెళ్ళి మాట అనేసి రామా, లేదా గొడవ పెట్టుకొని రామా? అదేవిధంగా దుందుబి కూడా తన స్త్రీ పట్ల వ్యవహారం చేసినటువంటి వాలి ఇంటికి వచ్చి ఆ ద్వారం దగ్గర నిలబడి, ఓ వాలి, ఇప్పుడే నువ్వు బయటికి రా, నాతో యుద్ధం చేయు. ఎందుకంటే దుందుబుడు కూడా మహాబలశాలి, మాయావి కాబట్టి ఆ విధంగా వచ్చిన వెంటనే వాలి కూడా తన దగ్గర ఉన్నటువంటి బలము, అస్త్రాలతో బయటకు వచ్చి, గదతో బయటకు వచ్చి, రా నాయన, నువ్వు వచ్చినవా, ఇక నాతో చూసుకొని నేను ఎలా చంపేస్తానని ఆ వాలి మోహంతో తన బలం పైన ఉన్నటువంటి గర్వంతో బయటకు వచ్చి దుందుబుని చంపడానికి బయటకు వస్తాడు. ఆ కోపముతో దుందుబుడు కూడా భయపడి ముందుకు వెళ్తూ ఒక అరణ్యంలో ఉన్నటువంటి గుహలోకి ప్రవేశిస్తాడు. ఎందుకంటే వాలి మహాపరాక్రమవంతుడు, మహాబలశాలి, అతనితో నేరుగా యుద్ధం చేస్తే ఖచ్చితంగా మరణమే. కాబట్టి భయపడి వెళ్తాడు. ఇతను ఎలాగో తింపి వాలిని చంపాలని అనుకొని ఆ మాయా గుహలోకి తీసుకెళ్తాడు వాలిని. ఆ వాలి వెనకాల సుగ్రీవుడు కూడా వస్తాడు. అన్నా, నువ్వు ఇలా వెళ్ళకు, ఈ రాత్రిపూట నువ్వు వెళ్ళకు, ఆ మాయావి ఉన్నాడు, ఏదో కీడు కలిగించే విధంగా ఉన్నాడు అని చెప్పినా కూడా వినడు. సుగ్రీవుడు కూడా వెంట వెళ్తూ ఉంటాడు. వెళ్తే ఆ గుహలోకి ప్రవేశించేటప్పుడు వాలి అంటాడు, సుగ్రీవా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ దుందుబి అనే రాక్షసు చంపిన తర్వాత అప్పుడు నువ్వు రావాలి, ఒకవేళ నేను రాకపోతే అప్పుడు ఈ గుహం యొక్క ద్వారాన్ని మూసివే అని చెప్పి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గుహ లోపల ఒకప్పుడు ఉండేటువంటి, మనం ఇప్పుడు కూడా చూస్తే బంకర్లు అంటాం చూడండి. ఎప్పుడైనా సైనికులకు ఏముంటాయి? బంకర్లు. ఇజ్రాయెల్ దాడిలో కానీ, ఇరాన్ దాడిలో మనం చూస్తున్నాం. మిసైల్ దాడులకు వారు రక్షింపబడాలి అంటే ఎక్కడ దాక్కొని ఉంటారు? బంకర్లో దాక్కుంటారు. ఆ కాలంలో ఎక్కడ దాక్కొని ఉన్నారు? గుహలు, పెద్ద పెద్ద గుహలు ఉండేవి. ఆ గుహలు కూడా తవ్వి రకరకాల మాయామంత్రాలుగా ఎవరికి దారి తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మాయా గుహలోకి తీసుకెళ్తాడు. వాలి కూడా వెళ్తాడు. చాలా రోజుల వరకు బయటికి రాకపోతే ఇక సుగ్రీవుడు ఏమనుకుంటున్నాడు అంటే, లోపల నుంచి కొన్ని ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఆర్తనాదాలు వినిపించిన తర్వాత కూడా వాలి రాలేడు. రాకపోయేసరికి ఇక వాలి చనిపోయిండేమో అనుకొని ఆ రాయితో మూసేసి, బండరాయితో మూసేసి తిరిగి వస్తాడు. కొన్ని రోజుల వరకు రాజు లేని రాజ్యం అనాథంగా ఉండిపోతుంది. ఖచ్చితంగా వాలి నీ అన్న, అతను చనిపోయి ఉంటాడు కాబట్టి నువ్వు తమ్ముడు కాబట్టి నువ్వు రాజ్య సింహాసన పైన కూర్చోవాలని మంత్రులని చెప్పినప్పుడు, లేదు వాలి వచ్చేంత వరకు నేను లేదు, నువ్వు ఉండాల్సిందే అని మంత్రులని చెప్పినప్పుడు సరే అని వారి కోరిక మేరకు సుగ్రీవుడు రాజ్య సింహాసనం పైన కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో వాలి దుందుబి అనే రాక్షసుని చంపేసి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఏం చూస్తాడు? సుగ్రీవుడు నా తమ్ముడు, నేనేమని చెప్పినా, నా కోసం అక్కడ ఉండమని చెప్పినా అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చి నేను చనిపోయినా అనే భావనతోని ఈ రాజ్యాన్ని ఏలుతున్నాడు. అనగా నేను లేని సమయంలో ఈ రాజ్యాన్ని తనకు దక్కించుకున్నాడు. కాబట్టి ఈ సుగ్రీవుని ఎలాగైనా చంపాలని కోపంతో వచ్చి, ఏ సుగ్రీవా, నేను లేని సమయం చూసి నా సింహాసనాన్ని నువ్వు చేజెక్కించుకున్నావు, ఇక నీ ప్రాణాలను నీలో ఉండవు, ఇక రా, నాతో యుద్ధం చేయి, నేను చంపి పడేస్తా. కానీ సుగ్రీవుడికి దిగి వచ్చి, ఓ అన్నా, కోపగించుకోకు, ఈ రాజ్యము, ఈ సింహాసనం ఇదంతా నీదే, ఈ మంత్రులు నీవే, ఇవన్నీ నీవే, నువ్వు వచ్చి నీ సింహాసనంలో కూర్చో. ఈ మంత్రులందరూ చెప్పడం వల్ల నేను కూర్చున్నాను తప్ప ఇది నాది కాదు, ఇది నీదే, నువ్వు తీసుకో.
అని ఎంత చెప్పినా ఆ వాలికో ఉన్నటువంటి, ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే గర్వం వస్తుందో, అహంకారం ఏర్పడు, తన బలం మీద, తన పరాక్రమం మీద వివేకం కోల్పోతాడు. వివేకం కోల్పోయిన తర్వాత ఎవరి మాటలు వినరు. వాలి అటువంటి వాడు. అతనిలో బలం ఉంది, పరాక్రమం ఉంది, అన్నీ ఉన్నాయి, సద్గుణాలు కూడా ఉన్నాయి. కానీ అందులో అంతకన్నా పెద్ద దుర్గుణాలు కూడా ఉన్నాయి. అందులో మహా దుర్గుణం ఏమిటి అంటే, మహాబలం, మహా తెలివి ఉన్నటువంటి వారికి ఏముంటుంది తెలుసా? మొండితనం ఉంటుంది. అతి తెలివి ఉన్నటువంటి వారికి ఏముంటుంది? మొండితనం. నా అంత తెలివి ఎవరికి లేదు, నేను ఎవరి మాట వినా, సీతయ్య అన్నమాట. నేను ఎవరి మాట వినా, అంతా నా ఇష్టం, నేను చెప్పినట్టే అందరు వినాలి. ఎందుకంటే నాకున్నంత తెలివి, నాకున్నంత బలము, నాకున్నంత విద్య, నాకున్నంత పరాక్రమము ఎవరి లోపల లేదు. కాబట్టి మీరు నా మాట వినాల్సింది. అలాంటి అహంకారం వచ్చిన తర్వాత, సుగ్రీవ నేను ఇక ప్రాణంతో ఉంచా అని అనేసరికి వాలి గురించి తెలుసుకున్నటువంటి సుగ్రీవుడు భయపడి పారిపోతాడు. ఆ సుగ్రీవుని యొక్క భార్య రుమను కూడా తన దగ్గర ఉంచుకొని పంపించేస్తాడు. సుగ్రీవుడు భయపడి ఆ గుహలో దాక్కుంటాడు. ఇదంతా వివరణ ఎవరికి వివరిస్తున్నాడు? ఎవరికి? రామునికి. ఓ రామ, ఇదంతా జరిగింది, ఇది కథ. అందుకరికి నేను సుగ్రీవునితో నేరుగా, వాలితో నేరుగా నేను యుద్ధము చేయలేను. నాకు ఎవరైనా సహాయం చేస్తే తప్ప నేను ఆ వాలితో నేరుగా యుద్ధం చేయలేను. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని రామునితో సుగ్రీవుడు అన్నప్పుడు, ఓ సుగ్రీవ, ఇక నేను వచ్చేసాను కదా, నా పరాక్రమం నువ్వు చూడు, నేను ఖచ్చితంగా నేను కాపాడుతా అని అన్నప్పుడు సుగ్రీవుడు ఏమంటాడంటే, వాలి ఏమో చూస్తే బలంగా ఉన్నాడు, నీవేమో సుకుమారంగా ఉన్నావు. వాలి యొక్క బలం గురించి నాకు తెలుసు, పరాక్రమం గురించి, కానీ నీ బలం పరాక్రమం గురించి నాకు తెలియదు కదా. మరి నాకు ఎలా నమ్మకం కుదరాలి అంటే, ఈ వాలి ఒక్కొక్క చెట్టును ఒక్క గుద్దుతే మొత్తం ఆకులని రాలిపోయి, పండ్లన్నీ కింద పడిపోయాయి. మొదటపు గజము, ఏనుగు ఏ విధంగా తొండంతో ఆ మహా వృక్షాలను పీకేస్తుందో వేర్లతో సహా, ఆ విధంగా వాలి కూడా 1000 ఏనుగుల బలం కలిగినటువంటి. అక్కడ వివరణ కోసం చెప్తారు, 1000 ఏనుగుల బలం ఎవరికి ఉండదు, కాకపోతే బలం ఉందని అర్థం అక్కడ. అయితే ఆ బలముతో ఒక్కొక్క చెట్టుని కూడా పీకేసేటువంటి శక్తి ఉంది. మన నీలో అలాంటి శక్తి ఉందా? నిన్ను పరీక్షించాలి కదా, నీ బల ప్రదర్శన చూపెట్టు, అప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది అన్నప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఏమని అంటున్నావు నువ్వు? నా రాముని గురించి, నా అన్న గురించి నీకు తెలియదు. నా అన్న దగ్గర ఉన్నటువంటి బలము, అలాంటి పరాక్రమం, అలాంటి ధనుర్బాణాలు, ధనుస్సులు, అలాంటి అస్త్రాలు ఎవరి దగ్గర లేవు, చూడు అని అక్కడ ఉన్నటువంటి. సరే, నువ్వు ఏం చేస్తావంటే, మద్ది చెట్టు ఉన్నాయి ఇక్కడ, శాలి వృక్షాలు ఉన్నాయి, ఈ శాలి వృక్షంలో నుంచి ఒక వృక్షాన్ని నువ్వు వేర్లతో సహా నీ బాణంతో చేసినట్టయితే నేను నమ్ముతా అన్నప్పుడు, ఆ 7 వరుసలో 7 శాలి వృక్షాలు ఉన్నాయట, మద్ది చెట్లు. అందులో మనము కొంత సత్యాన్ని తీసుకున్నట్టయితే, రాముని దగ్గర ఉన్నటువంటి అస్త్రాలతో ఎప్పుడైతే మనం మిసైల్ వేస్తామో, ఆ భూమి పగిలి అక్కడ ఉన్నదంతా కూడా నాశనం చేస్తుందన్న విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి అస్త్రముతో ఆ చెట్లను అన్నిటి కూడా నరికేస్తాడు. అది చూసినటువంటి సుగ్రీవునికి నమ్మకం కలుగుతుంది, రాముడు ఖచ్చితంగా వాలిని చంపగలుగుతాడని. ఆ తర్వాత వారిద్దరు కలిసి, ఇక నీవు ఒకానొక సమయంలో వాలితో యుద్ధం చేయాలి, వాలిని నువ్వు ఆహ్వానించాలి యుద్ధానికి. సరే, నేను ఆహ్వానిస్తా, మేమిద్దరం యుద్ధం చేస్తాం. నువ్వేం చేస్తావు? నేరుగా నా శత్రువు కాదు, ఎవరు? వాలి. కాబట్టి నేరుగా నేను అతనితో యుద్ధం చేయడానికి వీల్లేదు. ఎవరు చేయాలి? నీవే చేయాలి. మరి ఎలా చంపుతావు? నేను చెట్టు చాటు నుండి చంపుతాను. తర్వాత వస్తే మీకు సందేహం, ఎందుకు చెట్టు చాటు నుండి చంపాలి, నేరుగా చంపొచ్చు కదా అని. దానికి కూడా సమాధానం వాలి అడుగుతా సమాధానం చెప్తారు రాముడు కూడా. సరే, వారిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. సుగ్రీవుడు వెళ్ళి వాలి దగ్గరకు వెళ్ళి, ఓ వాలి, ఇన్ని రోజులు నీ భయంతో నేను ఇక్కడ ఉన్నాను, ఇక చాలా సంవత్సరాలు అయిపోయింది, నువ్వు వచ్చేసేయి, నేను నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, నా భార్య కూడా నీ దగ్గర ఉంది, ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తావు? నీ ద్వారా ఈ ప్రజలకు కూడా, కిష్కింధ రాజ్యంలో ప్రజలు కూడా బాధతో ఉన్నారు, నన్ను కోరుకుంటున్నారు. కాబట్టి నీ యొక్క అరాచలకు బాధపడుతూ ఉన్నారు, రా, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, నిన్ను సంహరించాలనుకుంటున్నాను ఆహ్వానించినప్పుడు ఆ వాలి ఆ గర్వంతో బయటకు వస్తాడు. ఇద్దరి మధ్యలో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇద్దరు కూడా అన్నదమ్ములు సమానంగానే ఉన్నారు. ఆ చెట్టు చాటు నిలబడి బాణం ఎక్కుపెట్టి వదలాలి అంటే ఎవరి మీద వదలాలి? తెలియాలి కదా.
ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అనేది. అన్నదమ్ముడు సామాన్యంగా చూసి ఇద్దరు బలంగా ఉన్నారు, ఇద్దరు సమాన ఎత్తులో ఉన్నారు, హైట్ సేమ్ ఉంది. అలాంటప్పుడు మరి ఎలా చంపగలుగుతా? అనవసరంగా నేను బాణం వదిలిపెట్టి సుగ్రీవుడు చనిపోయింది అనుకోండి, ఆ మిత్రద్రోహం ఏర్పడుతుంది. కాబట్టి ఆ పాపం వద్దు అనేది ఆగుతాడు. ఆ సమయంలో ఇలా బాగా దెబ్బలు తిన్నటువంటి సుగ్రీవుడు భయపడి మళ్ళీ ఋష్యముఖ పర్వతం పైకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత, రామా, ఏమి ఈ మిత్రద్రోహం? నేను నిన్ను నమ్మి వాళ్ళని నేను ఆహ్వానించినాను యుద్ధానికి, కానీ నువ్వేం చేసినావు? నా చావు కోరుకుంటున్నావా? నేను చనిపోవాలని చూస్తున్నావా? నన్ను చచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అన్ని బాధతో, మనిషి బాధలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు ఎన్నో పదాలు అనేస్తుంటారు. ఇంట్లో కూడా ఇద్దరి మధ్యలో గొడవలైతే, భార్యాభర్తల మధ్యలో గొడవలైతే ఎప్పుడో పెళ్ళైన కొత్తలో జరిగినటువంటి విషయాలన్నీ బయటకు వస్తాయా రావా? 10 సంవత్సరాల క్రితం నువ్వు నన్ను అలా అన్నావు, పెళ్ళైన కొత్తలో నువ్వు అలా అన్నావు, లేకపోతే నేను చూడ్డానికి వచ్చినప్పుడు మీ నాన్న నాతో ఇలా అన్నాడు, లేదా కట్న కానుకలో ఇలా అన్నాడు, నీకు కట్నం ఇచ్చిన నేను నిన్ను కొనుక్కున్నా, ఇది ఎలా పరస్పరంగా కొద్దిగా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా కోపములో అన్ని మాటలు బయటకు వచ్చేసినాయి. ఓ సుగ్రీవ, విను, శాంతించు. నేను బాణము ఎక్కుపెట్టి వదలాలని అనుకున్నాను, కానీ ఎవరు ఇద్దరిలో సుగ్రీవుడు వాలి నాకు తెలియకుండా ఉన్నది, అందుకొరకు నేను అది చేయలేకపోయినాను. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఒక గుర్తుగా నువ్వు ఏదైనా నువ్వు ధరించి నువ్వు వెళ్ళు, మళ్ళీ నువ్వు యుద్ధానికి ఆహ్వానించు, అప్పుడు నేను తప్పకుండా ఆ పని చేసి పెడతాను అన్నప్పుడు ఏం చేసి, లక్ష్మణ పక్కన ఉన్నటువంటి పూలతో ఒక మాల చేసి ఆ మాల హనుమంతుడి మెడలో వేయు అని లక్ష్మణుడికి ఆదేశించిన తర్వాత లక్ష్మణుడు ఆ మాల చేసి హనుమంతుడి మెడలు వేసి, ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళు. సుగ్రీవుని మెడలు, ఆ సుగ్రీవుని మెడలోకి వేయమని రాముడు లక్ష్మణుడితో అన్నప్పుడు సుగ్రీవుడి మెడలోకి సుగ్రీవుడు ఆ మాలను ధరించి మళ్ళీ వాళ్ళని ఆహ్వానించి ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది, భయంకరమైన యుద్ధంలో. అప్పుడు కూడా దెబ్బలు తింటుంటాడు సుగ్రీవుడు. చివరికి చెట్టు చాటు నిలబడి బాణం ఎక్కుపెట్టేసి వాలిని చంపేస్తాడు. చంపిన తర్వాత వాలి దగ్గరికి వెళ్ళి ఆ వాలి యొక్క హృదయంలోకి, గుండెలోకి ఆ బాణం వెళ్ళిపోయి ఇక చనిపోయేటువంటి స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో వాలి అంటుంటాడు, ఓ రామ, నీవు నీతిజ్ఞుడివి, ధర్మజ్ఞుడు నేను విన్నాను, మరి నువ్వు మర్యాద పురుషోత్తముడని నేను విన్నాను, నువ్వేంది చెట్టు చాటు నిలబడి నువ్వు ఇటువంటి పనులు చేసినావు, ఇది ధర్మమేనా? అయితే రెండోసారి సుగ్రీవుడు వచ్చినప్పుడు తార ఎవరు? వాలి యొక్క భార్య తార ఏమంటుంది, రెండోసారి సుగ్రీవుడు వచ్చిందంటే ఏదో మతలబు ఉంటుంది. ఎందుకంటే భయపడి పారిపోయిన వ్యక్తి మళ్ళీ యుద్ధానికి వచ్చిండు అంటే ఇతని వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో బలంతో యుద్ధానికి నిన్ను ఆహ్వానించినాడు అంటే ఏదో కారణం ఉంటుంది. ఓ ప్రాణనాథ, ఓ వాలి, నీవు యుద్ధానికి వెళ్ళకు, ఆలోచించుకో అని తార చెప్తుంది. ఎందుకంటే తార కూడా మహావిద్వాంసురాలు, రాజనీతిజ్ఞురాలు, ఆమెకి ఏం జరుగుతుందో తెలుసు. ఎంత చెప్పినా గర్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ మాట వినక, భార్య మాట వినకపోతే ఏమవుతుందో తెలుసు కదా. భార్య మాట వినకపోతే ఏమవుతుంది అందరికి తెలిసిన విషయం, పురుషులందరికీ కూడా. కాబట్టి భార్య మాట, తార మాట వినకుండా వాలి వెళ్ళినాడు, రాముడి చేత చంపబడినాడు. ఆ వాలి అడుగుతాడు, నువ్వు చెట్టు చాటు నిలబడి నన్ను ఎందుకు చంపినావంటే, నువ్వు మానవుడైతే నేను నీతో నేరుగా యుద్ధం చేసేవాడిని, నువ్వు ఒక జంతువి, నువ్వు ఇతర స్త్రీలను నీ దగ్గర పెట్టుకున్నావు, నీ తమ్ముని యొక్క స్త్రీని నువ్వు దగ్గర పెట్టుకున్నావు, అతన్ని అవమానపరిచినావు, నీకు వివేకం లేదు, విచక్షణ లేదు, నీకు బుద్ధి పని చేయడం లేదు. ఎవరికైతే బుద్ధి పని చేయదో వారు జంతువుతో సమానం. మరి జంతువులను సంహరించాలి అంటే చెట్టు చాటు నిలబడే జంతువులను సంహరించాలి, నేరుగా కాదు. ఏనకైనా ప్రకారేణ ఖచ్చితంగా రాక్షస సంహారం చేయాలి, అందుకని నేను చంపినాను. అలా ఎన్నో నీతికి సంబంధించినటువంటి పదాలు పలికిన తర్వాత బాలికి అర్థమవుతుంది తను ఎంత తప్పు చేసినాడు. మనిషికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడే అన్నీ తెలుస్తాయి. మనిషికి ఎప్పుడు అర్థమవుతుంది? గర్వం ఎప్పుడు అణిగిపోతుంది, అణచివేయబడుతుంది? ఎప్పుడు? మనిషికి రోగం రానంత వరకు నేను బాగా ఆరోగ్యవంతుని అనుకుంటాడు, ఎవరి మాట వినడు.
ఎవరు ఏదైనా నియమాలు చెప్తే నువ్వు లంఘనం చేయాలి, నియమాలు పాటించాలి, ఔషధాలు సేవ చేయాలంటే అస్సలు వినరు. ఎప్పుడైతే మనిషికి కొద్దిగా రోగం వచ్చి హాస్పిటల్ వెళ్ళి ఆపరేషన్ అయి బయటకు వస్తాడు కదా, అప్పుడు భార్య మాట వింటాడు, పిల్లల మాట వింటారు, అందరి మాట వింటారు. బయటికి వెళ్ళకు నాయన, బయటికి వెళ్ళొద్దు అంటే కూడా బయటికి వెళ్ళకుండా చేసుకుంటూ వెళ్ళినాడు. ఇప్పుడు మరి అప్పుడు తెలుస్తుంది మనిషి బాధలో ఉన్నప్పుడు, మరణ శయ్య పైన ఉన్నప్పుడు మనిషికి తను ఎన్ని తప్పులు చేసినాడు అనేది అప్పుడు అర్థమవుతుంది. తన జీవితం గురించి ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు గుర్తొస్తుంది అంటే తను ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఎంత అపవిత్రంగా ఉన్నాడు అప్పుడు అర్థమవుతుంది. బాలికలు అర్థమైంది, నేను చాలా పాపాలు చేసిన ఆ పాప పరిష్కారమే, పాపాల యొక్క కర్మ ఫలితమే ఈరోజు నాకు ఈ గతి పట్టింది. కాబట్టి ఓ రామ, నన్ను సంహరించినావు, నువ్వు ధర్మమే పాటించినావు, ఇక నేను చావక తప్పదు. ఆ మరణ శయ్య పైన ఉన్నటువంటి వాలి తారకు, వారి కుమారుడైనటువంటి అంగదుడికి, అలాగే సుగ్రీవుడు కూడా హితబోధ చేస్తాడు. ఇక మీరు ఈ రాజ్యాన్ని పరిపాలించు సుగ్రీవా, నా పాప ప్రక్షాళన అయింది, ఇక నేను ప్రాణాలను వదిలిపెడుతూ నేను బ్రతకలేను, ఇక నీవు నీ రాజ్యాన్ని చక్కగా పరిపాలించు. కానీ నాకు ఒకటే బాధ ఉంది, నా కుమారుడు నా తర్వాత ఎలా ఉంటాడు, నీవు అతని పైన పగ పెంచుకోకు, నీ కుమారుడుగా భావించి అతను నీ రక్షణలో ఉంచుకో అని సుగ్రీవునికి హితబోధ చేస్తాడు. తారా కూడా, భార్య కూడా హితబోధ చేస్తుంది. తారా అంటుంది, నీ చెప్పినట్టు నువ్వు వినలేదు, ఈ గతి పట్టింది, ఇప్పుడు ఏమి చేయలేని స్థితిలో ఉన్నానని ఆమె కూడా విలపిస్తూ ఉంటుంది. విలపించిన తర్వాత చివరికి ఆ సందేశంలో, ఉపదేశంలో తన ప్రాణాలను వదిలేస్తాడు వాలి. వదిలేసిన తర్వాత ఎవరు మరి అంతిమ సంస్కారం చేయాలి? తార చేయాలి కదా, చేస్తుందా? చేయదు. మరి కుమారుడు అంగదుడు చేయాలి. కానీ ఎవరి సంరక్షణలో? సుగ్రీవా, నీవు ఇప్పుడు రాజువి, కాబట్టి అంతిమ సంస్కారానికి అన్ని ఏర్పాటు చేయమని ఆ రాముడు లక్ష్మణుడితో కూడా అన్న తర్వాత వాళ్ళందరూ కలిసి గంధము చెక్కలతో ఓ చక్కటి పల్లకి, ఇప్పుడు ఆ రథం ఉంటుంది కదా స్వర్గరథము, అప్పట్లో కూడా పల్లకిని తయారు చేసి గంధము చెక్కలను, అలాగే నెయ్యి, ఔషధయుక్తమైనటువంటి సామాగ్రిని అవన్నీ తీసుకొచ్చి ఆ వాలి, పరాక్రమవంతుడైనటువంటి వాలి యొక్క శవాన్ని దహనం చేస్తారు, అంతిమ సంస్కారం చేస్తారు వేదోక్తంగా. బంధువులారా, మనం ఏదైతే మహర్షి దయానంద సరస్వతి గురించి వింటున్నామో, మహర్షి దయానందుడు ఎంత ఉపకారం చేశాడు అంటే, మహర్షి దయానందుడి కన్నా ముందు ఆ కాలంలో ఈ వైదిక పద్ధతులన్నీ లుప్తమైనవి. పాతి పెట్టడము, పిచ్చి పిచ్చి కర్మలు చేయడము, ఇవన్నీ చూస్తున్నాం. పిండ ప్రదానాలు చేయడము, చనిపోయిన తర్వాత శ్రాద్ధ తర్పణాలు చేయడము, వారి పేరు మీద ఈ బ్రాహ్మణులు, మూర్ఖపు బ్రాహ్మణులు అమాయక ప్రజలను దోచుకోవడం, ఇదంతా అప్పుడు చూసినాం. అప్పుడు ఎక్కువ ఉండేది. ఆర్య సమాజం వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గింది, కానీ ఇప్పటికి కూడా కనబడుతూనే ఉంది. మనం శుద్ధంగా ఆర్య సమాజ సిద్ధాంతాలను పాటించలేదు, గుర్తుపెట్టుకోండి. దానికి త్యాగం అవసరం, సాహసం అవసరం, ధైర్యం అవసరం. మహర్షి దయానందుడు ఎన్నిటిని ఎదుర్కోలేదు. ఎంత విషపానం జరిగింది, విషప్రయోగం జరిగింది మహర్షి దయానందుని పైన. ఇదంతా ఎవరి కోసం, దేనికోసం? సత్యాన్ని, సత్యధర్మాన్ని స్థాపించడానికి, ఆర్య ధర్మాన్ని స్థాపించడానికి. రామాయణ కాలంలో, మహాభారత కాలంలో, సతయుగంలో ఏ రకంగానైతే వేదోక్త ధర్మాలు పాటించినారో అటువంటి వేదోక్త ధర్మాలు మళ్ళీ ఈ దేశంలో పునరుద్ధరించాలి, అప్పుడే మన ఈ దేశం విశ్వగురుగా అవుతుంది అని భావించి మహర్షి దయానందుడు ఆర్య సమాజాన్ని స్థాపించి అదే సమయంలో సత్యార్థ ప్రకాశాన్ని కూడా నిర్మించినారు. ఎందుకంటే వీరికి వేదాలు అర్థం కావు, వేదాలు చదవాలి అంటే సంస్కృతం రావాలి, సంస్కృతం రావాలంటే వ్యాకరణం చదవాలి, ఇదంతా చదవాలంటే జీవితం అయిపోతుంది. కానీ ఇప్పుడు దేశానికి స్వాతంత్రం రావాలి అంటే వీటన్నిటి సారమైనటువంటి గ్రంథాన్ని నిర్మించాలి అని సత్యార్థ ప్రకాశం నిర్మించి మనందరికీ ఇవ్వడం జరిగింది. అటువంటి సత్యార్థ ప్రకాశం చదివి ఎంతో మంది మన హిందువులు దేశభక్తులుగా, క్రాంతికారులుగా, దయానందుని అనుయాయులుగా మారి దేశ స్వాతంత్ర సమరంలో వారు కూడా పాలు పంచుకోవడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే మన సంస్కారాలు కూడా బలంగా ఉండాలనే భావనతో వేదమంత్రయుక్తంగా షోడశ సంస్కారం కూడా మనకు మహర్షి దయానందుడు చక్కగా సంస్కార విధిని రచించి మనకి ఇవ్వడం జరిగింది. అదే పద్ధతులు మనం అందరం చేస్తున్నాము. ఈరోజు ఈ ప్రాంతంలో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ, ఇందూరు ప్రాంతంలో కానీ, చుట్టుపక్కల వారందరూ కూడా అంతిమ సంస్కారం ఏ పద్ధతులు చేస్తున్నారు? ఆర్య సమాజ పద్ధతులు చేస్తున్నారు. వివాహ సంస్కారాలను ఏ పద్ధతులు చేస్తున్నారు?
ఆర్య సమాజ పద్ధతులు చేస్తున్నారు. ఒక్కసారి ఏ వ్యక్తి అయితే ఆర్య సమాజ పద్ధతులు వివాహ సంస్కారాలు, అంతిమ సంస్కారాలు, గృహప్రవేశాలు చూసిన తర్వాత వేరే పౌరాణిక పద్ధతులు నచ్చడం లేదు. ఇది వేదంలో ఉన్నటువంటి గొప్పతనం. అలా అంతిమ సంస్కారం వాలి కూడా చేయడం జరిగింది. అంటే మరి వాలి వానర జాతి వేదాలు చదివిన వారా కాదా? తారా వేదాలు చదివిందా లేదా? రుమా వేదాలు చదివిందా లేదా? సుగ్రీవుడు వేదాలు చదివినాడా లేదా? వీరందరూ కూడా వేదాలు చదివినటువంటి వారే. ఆ విధంగా వాళ్ళకి దహన సంస్కారం చేసిన తర్వాత ఇక సుగ్రీవుడు కిష్కింధ రాజ్యంలో రాజసింహాసనం అధిరోహిస్తాడు. రామలక్ష్మణుతో అంటాడు, ఓ రామలక్ష్మణ, మీరిద్దరు కూడా మా అతిథులు కాబట్టి ఈ నగరంలో మీరు ఉండండి, హాయిగా ఉండండి అని రామలక్ష్మణుడు కూడా ఆహ్వానిస్తాడు. కానీ రామలక్ష్మణుడు ఉంటారా? యుద్ధం చేశాడు కదా, వాలిని చంపాడు కదా, మరి ఆ రాజ్యం కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నది కదా. ఆ మధ్యలో అంటాడు వాలితో, భరతుడు ఈ ఆర్య చక్రవర్తి రాజ్యానికి సమ్రాట్. భరతుడు ఎవరు? రాముని దృష్టిలో ఆర్య చక్రవర్తి రాజ్యానికి సమ్రాట్. అంటే భూమండలం అంతా పరిపాలించేటువంటి వారందరూ ఎవరు? మన ఆర్యులు, అనగా ఇక్ష్వాకు వంశీయులు. అనగా రాముడు ఆ యొక్క సింహాసనం పైన కూర్చుండబోయే ముందు ప్రపంచమంతా రాక్షసులు లేకుండా చేసి అలా న్యాయబద్ధంగా పరిపాలించాలి అంటే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారిని తయారు చేసి వారు సశక్తులై కావాలనే భావనతో ఈ రాక్షస ప్రాంతముని సుగ్రీవుడు వారి సైన్యాన్ని వేదోక్తంగా మలిచి వాళ్ళని సశక్తులను చేయడానికే సుగ్రీవ సైన్యాన్ని తయారు చేస్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తెగలందరినీ ఏకం చేస్తాడు. చాణక్యుడు ఆ కాలంలో ఆ చంద్రగుప్తుని సహాయంతో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి వాటన్నిటిని ఏకం చేసి అందరూ కలిసి ఈ దేశాన్ని అఖండ భారతదేశంగా నిలపడానికి ఆ కాలంలో చాణక్యుడు ప్రయత్నం చేసినాడు. ఇక్కడ కూడా అదే, ఋషులందరూ అదే కోరుకున్నారు. రాముడు పట్టాభిషేకుడు కావాలి అంటే ముందు ప్రపంచమంతా రాక్షసులు లేకుండా ఉండాలి, ఆయా ప్రాంతంలో ధర్మాత్ములు రాజ్యాన్ని పరిపాలించాలి. సామంత రాజులందరూ ఎవరై ఉండాలి? ఆర్య ధర్మాన్ని పాటించేవారు ఉండాలి. ఆ భావనతో ఆ సైన్యాన్ని తయారు చేస్తాడు. కాబట్టి రామలక్ష్మణులు మరి ఆ రాజ్యంలో, కిష్కింధ రాజ్యంలో ఆతిథ్యాన్ని మంచి హాయిగా ఏ శిరంలో ఉండొచ్చు కదా? ఉంటారా? ఉండరు. ఎందుకంటే మేము వనవాసాన్ని అక్కడ ప్రతిజ్ఞ తీసుకొని వచ్చాం. వనంలో ఉండాలి. 14 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి? మేము వనంలో ఉండాలి. మేము బ్రాహ్మణ వేషంలో భిక్షాటన చేస్తూ కందమూలాలు తింటూ ఉండాలి, రాజభోగాలను అనుభవించడానికి కాదు. ఆ ధర్మాన్ని తెలుసుకొని మేము ఇక్కడ ఉండాము. అదే ఋష్యముఖ పర్వతం పైన నువ్వు ఎక్కడైతే ఉన్నామో మేము అక్కడే ఉంటాము. నువ్వు మాత్రం ఇక్కడ కిష్కింధ రాజ్యాన్ని పరిపాలిస్తుండు, చక్కగా ధర్మాన్ని ఈ ఏదైతే ఆర్యధర్మ ప్రకారంగా పరిపాలిస్తుండో వాలి పట్ల ఏదైతే వాలి చేసినటువంటి అరాచకాలను ఆ రకంగా కాకుండా వేద ధర్మ ప్రకారంగా పరిపాలించిన ఉపదేశం చేసి వెళ్తాడు. ఆ కాలం ఏమొచ్చింది? వర్ష ఋతువు వచ్చింది. ఏ కాలం? వర్ష ఋతువు. మరి సీతాన్వేషణ కొరకు వెంటనే వెళ్ళాలి కదా. సుగ్రీవునికి అయితే అన్నీ చేసి పెట్టేశాడు, మరి రాముని పని చేసి పెట్టాలి కదా. మరి ఏం చేశారు? మరి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. క్షత్రియులు ఈ 4 నెలలు వర్షాకాలంలో ఎటు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అప్పుడు కూడా వర్షాలు భయంకరంగా పడేవి, ఎక్కడ వెళ్ళడానికి వీలు ఉండదు. కాబట్టి ఈ 4 నెలలు శ్రావణ మాసం నుండి మొదలుకొని కార్తీక మాసం వరకు చాతుర్మాస వ్రతాలు చేసేవారు. ఇప్పటికి మనం చేస్తూ ఉంటాం. వేద పారాయణం చేయాలి, గాయత్రి మంత్రం జపం చేయాలి, వేద స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. ఆ వర్ష ఋతువు అయిపోయిన తర్వాత శరద్ ఋతువు వచ్చినప్పుడు ఇక యుద్ధం మొదలు పెట్టేవారు. ఏదైతే మనము దసరా అంటాం కదా, ఆ సమయంలో రాజులందరూ కూడా తమ సైన్యాన్ని తయారు చేసుకునేవారు. ఆ కాలం వరకు నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, ఈ కాలం పూర్తయిన తర్వాత సీతాన్వేషణ కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక రామలక్ష్మణులు సంధ్యావందనం చేస్తూ వేద స్వాధ్యాయం చేస్తూ ఆ సీతాదేవిని మధ్య మధ్యలో గుర్తు వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా ఉంటూ, చూడండి మనము మన ఇంట్లో ఉన్నటువంటి వారు పిల్లలు కానీ భార్య కానీ ఎప్పుడైనా తప్పిపోతే ఎంత మనం వినవిల్లలాడుతుంటాం. అది కూడా వారి లోపల ఉన్నది. కానీ ధైర్యం ప్రదర్శించాలి అంటే మనం ఏం చేయాలి? ఎప్పుడైనా మనకు ఏదైనా బాధ కలిగితే, ఏదైనా సందేహం వస్తే, మనసు అలజడితో ఉన్నప్పుడు ఏం చదవాలి? గాయత్రి మంత్ర జపం చేయాలి, వేద స్వాధ్యాయం చేయాలి. ఇంట్లో ఎవరైనా చనిపోతే గరుడ పురాణం చదువుతారు కదా.
ఏం చదువుతారు? గరుడ పురాణం గురించి చెప్తారు కదా. గరుడ పురాణంలో ఏముంటుంది? ఎవరు ఏ పాపం చేశారో, ఎవరు ఏ కర్మ చేశారో ఆ కర్మకు ఫలం ఉంటుంది అనేది గరుడ పురాణం చదివిస్తూ ఉంటారు. కానీ మనం ఏం చదవాలి? కఠోపనిషత్తు. ఏ ఉపనిషత్తు? 11 రోజులు ఏదైతే చేస్తారో దశదిన కర్మలు ఏవైతే ఉంటాయో, ఇంట్లోనే అందరూ ఉంటారు, కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. చనిపోయినప్పుడు మొదటి దినం ఎంత బాధ ఉంటుందో రాను రాను బాధ తొలుగుతూ ఉంటుంది. అది మనకు తెలిసిన విషయమే. అది తొలగిపోవాలి అంటే పారాయణం చేయాలి. మరి ఆర్యులు ఏ పారాయణం చేసేవారు? ఉపనిషత్తుల్లో పారాయణం చేసేవారు. ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు వినేవారు. ఆత్మ పరమాత్మ, ఆత్మ శాశ్వతము, ఆత్మ చావదు, శరీరము శాశ్వతం కాదు, ఎవరైతే మన నుంచి విడిపోయినారో ఎప్పటికీ అయినా విడిపోవాల్సిందే అని ఇటువంటి విషయాలు విన్నప్పుడు ఆ మరణం సంబంధించిన బాధ దూరం అవుతుంది. కాబట్టి రామలక్ష్మణులు కూడా సీతాదేవి దూరంగా ఉన్నప్పుడు ఆ బాధను దూరం చేసుకోవడానికి వారు కూడా వేద స్వాధీనం చేసి కాలం గడుపుతున్నారు. ఈ కాస్త 4 నెలలు పూర్తయిపోయినాయి. సుగ్రీవుడు హాయిగా రాజసుఖులను అనుభవిస్తూ సీతాన్వేషణ విషయంలో మర్చిపోయేటువంటి దశలో ఉన్నాడు. మనిషికి భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తాడు? ఎప్పుడు? కష్టాలు వచ్చినప్పుడు. సుఖంలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తు చేసుకుంటే దుఃఖం వచ్చేదా? కష్టాలు వచ్చేవా? తల్లి ఎప్పుడు గుర్తొస్తుంది? ఆకలి అయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు. దెబ్బ తగినప్పుడు ఏమంటారు? అమ్మా అంటారు. దెబ్బ తగలక ముందే అమ్మ చెప్పిన మాటలు గుర్తుంటే దెబ్బ తగలకపోయేది కదా. ఇది కూడా అంతే. పరమేశ్వరుని మనం ముందుగానే గుర్తుంచుకున్నా ఉంటే మనకి కష్టాలు వచ్చేవి కావు కదా. అమ్మ చెప్పిన మాటలు ముందే గుర్తుంచుకుంటే మనకి కష్టాలు వచ్చేవి కావు కదా. పెద్దల మాటలు వినే స్థితిలో ఇప్పుడు యువత ఉందా? ఏదైనా మంచి విషయాలు మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఏమంటారు? పిల్లలు వింటున్నారా? మీరేంటి మాకు చెప్పేది, మాటి మాటకి చెప్తూ ఉంటావు అని చెప్పనిస్తారా? ఎందుకంటే వాళ్ళ లోపల అటువంటి ఆహార పదార్థాల ద్వారా అటువంటి మనసు తయారైంది. మనము చిప్స్లు ఇస్తున్నాము, చాక్లెట్లు ఇస్తున్నాము, ఐస్ క్రీమ్లు ఇస్తున్నాము. ఎప్పుడైనా ఆవు పాలు ఇచ్చినామా, ఆవు నెయ్యి ఇచ్చినామా, బాదం కాజు కిస్మిలు ఇచ్చినామా, దలియా ఇచ్చినామా, ఉప్పు కారం లేకుండా భోజనం పెట్టినామా, సాత్విక ఆహారం ఇచ్చినామా? ఆ సాత్విక ఆహారంతో వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి మనసు ఇంద్రియాలు తయారైతే అప్పుడు మన మాట వింటారు. సాత్వికం కాకపోతే రజోతమయుక్తంగా ఉంటే, మనస్సు రజోతమయుక్తంగా ఉంటే వింటారా? వినరు. మనమే వినము. మన మనస్సే మన మాట వినట్లేదు. ఎందుకంటే మనం కూడా సాత్వికమైన ఆహారము తీసుకోవడం లేదు. ఆ విధంగా మాటలు వినరు. వినేటట్టు మనము ప్రయత్నం చేయాలి, యువతను తయారు చేయాలి. మరి ఇక్కడ సుగ్రీవుడు మర్చిపోతాడు. హనుమంతుడు మేధా సంపన్నుడు, గుర్తు చేస్తాడు. ఎందుకంటే రామలక్ష్మణుని గురించి తెలుసు. వారు కోపోద్రిక్తులే వచ్చారా, ఇక సుగ్రీవుని పని అయిపోతుందో. సుగ్రీవా, మొదలుపెట్టు నీ ప్రయత్నము, సమయం ఆసన్నమైంది, సీతాన్వేషణ కొరకు నీ సైన్యాన్ని పంపించు అని పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం కాస్త ఆలస్యం అవుతుంది. ఈ లోపల రాముడికి కోపం వచ్చేసి లక్ష్మణుడు అంటాడు, ఇక సుగ్రీవుడు మాట వినట్లేదు, మన ప్రతాపం ఏందో తెలియజేయి, వెళ్ళు, చూసుకో ఒక్కసారి సుగ్రీవుడి సంగతి ఏంటిదని. ఆ లక్ష్మణుడు ముందే కోపాద్రిక్తుడు ఉంటాడు. వెళ్ళి, నువ్వు ఏమనుకుంటున్నావు రాముణ్ణి? నీకు ఎంత సేవ చేసినటువంటి రామును నువ్వు మర్చిపోయినావా? ధనుర్బాణాన్ని తీసుకొని నువ్వు కూడా వాలి వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావా? వాలి ఏ రకంగానైతే అనుసరించినాడు నువ్వు కూడా అదే విధంగా అనుసరిస్తే రాముడు ఊరుకుంటున్నాడు అనుకుంటున్నావా? వాలిని చెట్టు చాటు నిలబడి చంపినాడు. కేవలం ఒక్కరిని చంపినాడు, తన కుటుంబాన్ని చంపలేదు. కానీ ఒకవేళ రాముడికి కోపం వస్తే నీ కుటుంబం మొత్తం కూడా రాముని యొక్క కోపంలో సర్వనాశనం అయిపోతుంది. విను, జాగ్రత్త, హెచ్చరిస్తున్నా అని లక్ష్మణుడు హెచ్చరిస్తున్నప్పుడు తార సుగ్రీవునికి మంత్రిగా ఉంటుంది. ఆమె కూడా వేదాలు చదివింది. తార ముందుకొచ్చి, ఎప్పుడైనా కానీ మగవారు కోపడుతున్నప్పుడు ఆడవారు కొద్దిగా ముందుకొచ్చి ప్రేమతో పలికారనుకోండి, కోపం మెల్లగా అవుతుంటది. ఎప్పుడైనా భర్తల మీదకి ఎవరైనా వచ్చారనుకో, పక్కింటి వారు ఎవరు ముందుకు వస్తారు? భర్తల మీదకి ఎవరైనా వస్తే ఎవరు ముందుకు వస్తారమ్మా? అప్పుడు ఏమంటారు? నువ్వు రాకు మధ్యలో, మేమే మాట్లాడుకున్న మగలనే వాళ్ళు అంటుంటారు. కానీ ఆ విధంగా తార ముందుకొచ్చి లక్ష్మణుని యొక్క కోపాన్ని శాంతించడానికి ప్రయత్నం చేస్తుంది. అలా తన యొక్క కోపాన్ని శాంతపరిచి ఖచ్చితంగా సమాధానం చేసి, ఇక సుగ్రీవుడు తమ సైన్యాన్ని అందరినీ ఆహ్వానించి 4 దిశలలో పంపిస్తాడు. 4 దిశలు పంపించి, నెల లోపల సీతాదేవి ఎక్కడ ఉందో
తెలుసుకొని రావాలి, సీతాన్వేషణ తెలుసుకొని ఆ స్థలం ఎక్కడో తెలుసుకొని రాకపోతే మీ అందరి ప్రాణాలు తీస్తా అని మరీ హెచ్చరించి పంపిస్తాడు సుగ్రీవుడు. సైన్యం అంతా కూడా 4 దిక్కులు వెళ్ళిపోతుంది. హనుమంతుడు అంగదుడు ఒక దిక్కు, మిగతా వారందరూ ఒక దిక్కు వెళ్తారు. అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ కూడా సీతాదేవి కనబడకుండా అవుతుంది. కాలం గడుస్తుంది, నెల పూర్తయ్యే సమయానికి వస్తుంది. ఇక వానర సైన్యం అనుకుంటుంది ఇక మన పని అయిపోయినట్టే. సీతాదేవిని మనం వెతుకోకుండా జాడ తెలుసుకోకుండా వెళ్ళినామా ఇక సుగ్రీవుడు మనల్ని ఉంచడు. కానీ ఈ లోపల అంగదుడు ఉంటాడు చూడండి. అంగదుడికి కోపం ఉంటుంది సుగ్రీవుని పైన. ఎందుకు కోపం ఉంటుంది? సుగ్రీవు వలనే నా తండ్రి గారు చంపబడ్డాడు కాబట్టి సుగ్రీవుడు దుర్మార్గుడు. ఈ సుగ్రీవుడు ఏమన్నాడు, మీరు నెల లోపల ఒకవేళ సీతాన్వేషి జాడ తెలుసుకోకుండా వస్తే చంపేస్తాను అన్నాడు కదా. వీరందరినీ కూడా ఉసిగొలుపుతాడు అంగదుడు. ఒకవేళ మనం వెళితే మనందరినీ చంపేసి రాజ్యాన్ని పరిపాలించుకుని అనుకుంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా సుగ్రీవునికి వ్యతిరేకంగా ఉండండి. మనమందరం ఇక్కడనే ఈ గుహలోనే ఉండిపోదాం. మీరు అందరూ నాతో పాటు ఉండండి. మనమే రాజ్యాన్ని పరిపాలన చేసి మన సైన్యాన్ని పెంచుకొని ఆ సుగ్రీవుని మీద దాడి చేద్దామనేది అంగదుడు కొన్ని ఆ పూర్వపు ఆగ్రహ మాటలతో, తండ్రి మీద ప్రేమతో అలా సైన్యాన్ని తన అనుకూలంగా మలుచుకుంటాడు. కానీ ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? హనుమంతునికి. హనుమంతుడు దూరదర్శి. ఇలా అయితే రాజ్యమంతా నష్టపోతుంది అని అంగదుడు పిలిపించి ఆ సైన్యానికి తెలియజేస్తాడు, ఇలాంటి పనులు చేయకండి, సుగ్రీవుడే మనందరికీ రాజు, వాలి మీ నాన్నగారు చెప్పిపోయినారు కాబట్టి ఇటువంటి వేద విరుద్ధమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయకో అంగదుడా. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉండిపోతావు, తర్వాత నీకే నష్టం అవుతుంది అని ఇలా సామధామ భేద ఉపాయాలతో వారందరినీ మళ్ళీ ఏకం చేస్తాడు. సైన్యాన్ని ఏకం చేయాలి అంటే మాటలతోనే ఏకం చేయగలుగుతాం. అందరినీ ఉత్సాహపరచాలంటే ఏమంటాం మనం? భారత్ మాతాకి అంటే అందరు ఎలా అవుతారు? సేనాపతి సైన్యం ముందట యుద్ధం చేయడానికి అందరూ కూడా తమ శక్తిని పుంజుకోవాలంటే ఏం చేస్తారు? భారత్ మాతాకి జై అంటారు. అప్పుడు అందరూ కూడా ఏకమై తన శక్తిని అంతా కూడా ఏకత్రితం చేసుకుంటారు, ఒకే దగ్గర ఉంచుతారు. ఆ విధంగా హనుమంతుడు కూడా సైన్యాన్ని అందరినీ ఒక దగ్గర చేసి ఈ లోపల ఒక సుమంత్రుడు సుగ్రీవుని తాపసి అనేటువంటి ఒక గుహలోకి ప్రవేశించిన తర్వాత ఆ తర్వాత అంగదుని యొక్క ఆక్రోశం అయిపోయిన తర్వాత సంపాతి అనగా జటాయు చరిత్ర మనకు తెలుసు కదా. జటాయు తమ్ముడు సంపాతి వివరిస్తాడు, మీ అందరి యొక్క కోరిక ఏమిటి అంటే ఆ సీతాన్వేషణ. కాబట్టి ఆ జటాయుని చంపినటువంటి రావణాసురుడే ఈ మార్గం గుండా లంకకు తీసుకెళ్ళినాడు. ఎవరిని? సీతను. ఈ సముద్రమును ఏదైతే ఉందో ఈ సముద్రం లంఘించి పుష్పక విమానంలో సీతను తీసుకెళ్ళినాడు అని ఆ సంపాతి అనేటువంటి జటాయు తమ్ముడు చెప్తున్నాడు అన్నమాట. సంపాతి జటాయువు అక్కడ రాజ్యాన్ని పరిపాలన చేస్తే సంపాతి ఆ సముద్రం తీరంలో, ఇప్పుడు రామేశ్వరం అంటాం కదా, కేరళ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంని పరిపాలిస్తున్నవాడు, అక్కడ నివాసం ఉన్నటువంటి వాడు సంపాతి. ఆ సంపాతి తెలియజేస్తాడు, ఈ మార్గం గుండానే రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళినాడు అని చెప్పేసరికి అందరూ సంతోషిస్తారు. అంతవరకు సీత ఎక్కడుందో తెలియదు. మరి ఈ సముద్రాన్ని లంఘించాల్సింది ఎవరు? మరి ఇంత పెద్ద సముద్రాన్ని దాటి వెళ్ళి సీత ఎక్కడుందో తెలుసుకొని రావాలి అంటే ఎవరో అటువంటి సామర్థ్యం ఉంది అని అందరు చర్చిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ హనుమంతుడు మాత్రం ఒక దగ్గర ఇలా నిలబడి వింటున్నాడు. అని జాంబవంతుడు వస్తాడు. జాంబవంతుడు ఎవరు? ఎలుగుబంటియా? జాంబవంతుడు ఎలుగుబంటియా? ఇవన్నీ పేర్లతో మన చరిత్రకారులు ఏం చేశారంటే మంచి అలంకరణ చేశారు. అంటే కొన్ని పేర్లు ఎలా ఉంటాయి అంటే కొన్ని పశు పక్షాదుల పేర్లు ఉంటాయి. పశు పక్షాదుల పేరు ఇప్పుడు మనం ఆసనాలు చేస్తాం కదా, పద్మాసనం అంటాము, మండూకాసనం అంటాము. మండూకాసనం అంటే కప్పలాగా ఉంటుంది, అంటే మనం కప్ప అయిపోయినామా. అలాగే మకరాసనం అంటాము, మకర అంటే మనం మొసలి అయిపోయినామా. మయూరాసనం అంటే నెమలి అయిపోతామా. అప్పుడు కూడా పేర్లు ఉన్నాయి. పేర్లు ఉన్నంత మాత్రాన అదే అనుకుంటే ఎలా ఉంటుంది? కాదు కదా. కాబట్టి ఆ విధంగా హనుమంతునికి జాంబవంతుడు తెలియజేస్తాడు, ఓ హనుమా
ఏమిటి సైలెంట్గా ఉన్నావు? ఏమో ఉలుకు లేదు పలుకు లేదు, ప్రశాంతంగా ఉన్నావు, ఏం మాట్లాడతలేవు, ఏం సంగతి? సముద్రాన్ని ఎవరు లంఘించాలి? ఏమో మరి నాకేం తెలుసు ఎవరు లంఘించాలి అంటే. నీకు తెలియదా? తెలియదు. మరి నాకు ఇంతమంది అంగదుడు ఉన్నాడు, ఇంతమంది బల పరాక్రమవంతులు ఉన్నారు, మరి వీరిలో ఎవరైనా సముద్రాన్ని లంఘించి వస్తారేమో? లేదు, నేను నీ గురించి మాట్లాడుతున్నాను. నీ శక్తి తెలుసుకో, నీకున్నటువంటి విద్య తెలుసుకో, నీ లోపల ఎంత శక్తి ఉంది అనేది తెలుసుకో. ఈ సముద్రాన్ని లంఘించి సీతాదేవిని నువ్వు జాడ తెలుసుకొని రాగలుగుతావు అని తన శక్తిని గుర్తు చేస్తాడు జాంబవంతుడు. మరి హనుమంతుడు లంఘిస్తాడు కదా. ఎలా లంఘిస్తాడు? తొక్కతో ప్రయాణం చేస్తాడా? ఎలా వెళ్తాడు? ఏమి గుర్తు చేస్తాడు? జాంబవంతుడు హనుమంతుడికి ఏమి గుర్తు చేస్తున్నాడు? అప్పుడు కొన్ని చిన్న చిన్న జెట్ స్పీడ్తో వెళ్ళేటువంటి విమానాలు ఉండేది. ఆ విమానాలు కొందరికి మాత్రమే నడిపేటువంటి శక్తి ఉండేది. అందులో హనుమంతుని దగ్గర ఉన్నటువంటి ఒక జెట్ స్పీడ్తో వెళ్ళేటువంటి జెట్ విమానము ఆ హనుమంతుడికి మాత్రమే నడిపేటువంటి అవకాశం ఉంది. అతనికి మాత్రమే ఆ విద్య తెలుసు. అది గుర్తు చేస్తాడు. నీ దగ్గర నీ అస్త్రశస్త్రాలు, నీ యొక్క వాహనాల్లో ఒక వాహనం ఉంది, ఆ వాహనము నీ దగ్గర ఉంది, ఆ శక్తి నువ్వు తెలుసుకో, అది బయటికి తీయు, దాని ద్వారా నువ్వు లంఘించి అక్కడ ఏముంది, ఎక్కడ సీత ఉందో తెలుసుకోవచ్చు అని ఆ విధంగా బుద్ధిపూర్వకమైనటువంటి పద్ధతిది. అంతేగాని ఒక్కసారి ఇక్కడ నుంచి ఎగురితే అక్కడ పోయి పడలేదు హనుమంతుడు. ఇది వేద విరుద్ధమైనది, ప్రకృతి విరుద్ధమైనటువంటి మాటలు. అలాగే సంజీవని పర్వతం తీసుకొస్తాడు కదా. ఎవరు తీసుకొస్తారు సంజీవని పర్వతం? చిన్న చిన్న విమానాలు అందరి దగ్గర ఉండే, కానీ చాలా స్పీడ్గా వేగంగా వెళ్ళేటువంటి విమానం మాత్రం ఎవరి దగ్గర ఉండేది? హనుమంతుడి దగ్గర ఉండేది. అందుకే అలా వేగంగా వెళ్ళి ఆ సంజీవని పర్వతం పైన ఉన్నటువంటి కొన్ని మూలికలు తెలియక కొన్ని సమూహాన్ని తీసుకుని వస్తాడు, గుట్టలు తీసుకొని రాడు. ఇది ఉన్నది ఉన్నట్టుగా మన బయట వారు వింటే ఏంటిది కథావాచకులు ఇలా చెప్తున్నారేమిటి అని అంటుంటారు. కానీ మనము ఎక్కడ ఉన్నాం? ఆర్య సమాజ వేదిక పైన ఉన్నాం. ఇది దయానందుడు ఇచ్చినటువంటి వేదిక. ఏదైనా సత్యాన్ని మనం పలకాలి. ప్రకృతి విరుద్ధమైన వేద విరుద్ధమైనటువంటి మాటలు పలకడానికి లేదు. ఇది మాయా కాదు, చేతి ఇలా చూపించేస్తే అన్నీ అయిపోవడానికి. మంత్రం కాదు. మంత్రం అంటే మంత్రం చదివితే పైనుంచి ఏదో వరాలు పడుతున్నాయని కాదు. ప్రతిదానికి పురుషార్థం చేయాల్సి ఉంటుంది, ప్రతిదానికి కర్మ చేయాలి. కర్మ చేయకుండా ఏది కూడా మనము సాధించుకోలేము. కాబట్టి వేదం అదే చెప్తుంది, రామాయణం అదే చెప్తుంది. మాయా మంత్రాలు ఏముండవు. కుటుల నీతి ఉంటుంది, అది ఉండొచ్చు, కుతంత్రం ఉండొచ్చు, కానీ మాయ చెయ్యి ఇట్లా అనేస్తే అంతా జరిగిపోతుంది. అది ఎక్కడ జరగదు. ప్రతిదానికి కర్మ చేయాలి. సుగ్రీవు ఆ హనుమంతుడికి జాంబవంతుడు తెలియజేస్తాడు. అప్పుడు హనుమంతుడు తెలుసుకొని తనకున్నటువంటి శక్తితో సముద్రాన్ని లంఘించి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి? లంకకు ప్రయాణం అవుతాడు. లంకలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత ఉంటుంది సుందరకాండలో. ఇదంతా ఏ కాండ? కిష్కింద కాండ. ఇది కిష్కింద రాజ్యం. కిష్కింద రాజ్యాన్ని దాటిన తర్వాత ఇక వేరే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ప్రకరణం మారుతుంది కదా. ఈ విధంగా హనుమంతుడు, సుగ్రీవుడు, అలాగే జాంబవంతుడు, ఈ వానర సైన్యము ఇదంతా కూడా కోతి జాతి కాదు, కోతి సైన్యం కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, రామాయణము ఆర్య చక్రవర్తి రాజ్యాన్ని స్థాపించడానికి ఋషులు మహర్షుల యొక్క సహకారంతో రాముడు చక్కగా రాజ్య పరిపాలన చేయాలి, అంతటా ఆర్య ధర్మాలు స్థాపింపబడాలి అంటే రాక్షస సంహారం జరగాలి. ఆ రాక్షసులు ఎక్కువగా ఉన్నది రావణాసురుని యొక్క ఈ వంశీయులను నాశనం చేసే తప్ప అది జరగదు అనే భావనతోనే ఇటువైపు ప్రయాణమైనాడు. అందులో భాగంగా ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మరి సీతాపహరణ ముందే రాయబడిందా అంటే ముందే ఇలా ఉందా? రావణాసురుడు వస్తాడు, సీతను అపహరించుకొని పోతాడు, ఇది ముందే ఉండదు. చెప్పినాం కదా, మనము దుష్ట సంహారం చేయడం అనేది ఒకటి ఉంటుంది. ఒక ఉదాహరణ మనం అందరం అనుకుంటున్నాం కదా, బెంగాల్లో ఏ ప్రభుత్వం రావాలని అనుకున్నాం? ఏ ప్రభుత్వం రావాలనుకున్నాం? బీజేపీ. ఎందుకు రావాలనుకున్నాం? ఒకవేళ మమత హిందువులందరినీ కూడా చక్కగా చూసుకొని ఉంటే మీరు అనుకునేవారా? ఉద్యమాలు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పుడైతే మనకు విరుద్ధంగా
ధర్మానికి విరుద్ధంగా, ప్రజలకు ఇష్టం లేనటువంటి, అరుచిగా ఉన్నటువంటి విరుద్ధంగా, ప్రజల అభిష్టం మేరకు విరుద్ధంగా ఏదైతే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే అక్కడ ఉద్యమాలు వస్తాయి, విరోధాలు, ఉద్యమాలు. అప్పుడే కదా ఆంగ్లేయులు కూడా చక్కగా పరిపాలించి ఉంటే విరుద్ధమయ్యేదా? విరోధం పెంచుకునేవారా? కాదు కదా. కాబట్టి ఇక్కడ మమత కూడా ఆమె యొక్క సంస్కారాలు, స్వభావాలు వేరే వారికి అనుకూలంగా ఉన్నాయి, హిందువులకు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి హిందువుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది, వారిని చక్కగా చూడడం లేదు, వారిని రక్షించడం లేదు. కాబట్టి ఇలా ఎంత చెప్పినా వినడం లేదు. ఎన్నోసార్లు చెప్పి చూశారు, సామదామ దండోపాయాలు అన్ని రకాలుగా చేశారు. అయినా తన స్వభావాన్ని మార్చుకోకుండా తాటకి లాగా ప్రవర్తిస్తే అప్పుడు ఏం చేయాలి? తాట తీయాలి. తాటకి లాగా ప్రవర్తిస్తే అప్పుడు ఏం చేయాలి? తాట తీయాల్సిందే. ఆ తాట తీయడానికి మరి ఒక్క రోజులు అవుతుందా? చివరికి సంహారం చేయాల్సింది కదా. అప్పుడు అస్త్రశస్త్రాలు ఉండేవి, ఇప్పుడు అస్త్రశస్త్రాలు ఏమిటి? ఓటు హక్కు. అస్త్రం ఏమిటి? మనందరిది. అప్పుడు రాజరికం ఉండేది, ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ అస్త్రం ఏమిటి? ఓటు హక్కు. మన హిందువులు ఎంత చైతన్యహీనులు అంటే, ఓటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో ఇంట్లో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ ఏసీ రూమ్లో కూర్చొని ఉంటారు. కానీ ఆ ఎండలో నిలబడి, లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 400 పార్ అన్నప్పుడు మోదీ గారు ఆ సమయంలో, ఇక్కడ కేవలం నేను ఒక పార్టీగా చెప్పడం లేదు, ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన ఆర్య ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పేరు చెప్తున్నాను. ఒకవేళ అతను చేయకపోతే అతను కూడా మనం దూషించేది. కానీ ఇక్కడ ఆర్య ధర్మం కొరకు ప్రయత్నం చేస్తున్నందుకు మనము సమర్థించాల్సి ఉంటుంది. ఆ సమయంలో 400 పార్ అన్నప్పుడు వారందరూ కూడా ఓటేశారు. కానీ మన వాళ్ళందరూ ఓటేశారు. నేను ఆ సమయంలో మహారాష్ట్ర కూడా వెళ్ళి అక్కడ అకోలా ప్రాంతంలో ఒకటి శిబిరం ఉండేది. శిబిరంలో వెళ్ళి అక్కడ వచ్చిన వాళ్ళని అడగడం జరిగింది, మీరందరూ ఓటేశారంటే ఓటు వేయలేదు కొంతమంది. వచ్చిన 30 మందిలో 10 మంది ఓటు వేయలేదు. ఎందుకు వేయలేదు? బాగా ఎండ ఉన్నదండి, మేము ముసలి వాళ్ళమండి, నడవలేని స్థితిలో ఉన్నామండి, లేదా వేరే ఊర్లో ఉన్నామండి, లేదా మేము పిక్నిక్ వెళ్ళినాము, మేము యాత్రలకు వెళ్ళినాము, మాకు కుదరలేదు, నేను ఒక్కనే వేయకపోతే ఏమవుతుంది, చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళు వేసేవారు అనే భావనతో మన వాళ్ళు ఓటే వేయలేదు. ఓటు వేయకపోతే ఏమవుతుంది? ఎవరు వస్తారు? వారు 100% ఓటేస్తారు, మనవారు 40%, 30% ఓటేసేది. అదే కదా మొన్న కూడా జరిగింది మన ప్రాంతంలో కూడా. ఇలాంటి అస్త్రాన్ని మనం ఓటు హక్కును వినియోగించుకోకపోతే రాక్షసులే ఏలుతారు. అప్పుడు అంతటా కూడా రాక్షస ప్రవృత్తి ఉంటుంది. మళ్ళీ మనం అందరం హాయిగా యజ్ఞయాగాదులు చేసుకోవాలి అంటే ఎవరు శాసనం చేయాలి? ఆర్యులే కదా శాసనం చేయాల్సింది. ఈరోజు అంటే విషయం ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆర్య సమాజం 80% ఆర్య సమాజకుల దేశ స్వాతంత్రం పాల్గొని చివరికి ఏమైపోయింది? ఎవరి చేతులు పెట్టేసి తప్పుకున్నారు మనవారు. ఎందుకులే మన ఇదంతా రాజకీయం అని అన్ని చేశారు. ఆ ఫలం తీసుకుపోయి ఎవరి చేతులు పెట్టారు? గాంధీ చేతులు పెట్టారు. ఎవరి చేతిలో? గాంధీ ఏం చేశాడు? వాస్తవానికి నెహ్రూ ప్రధానమంత్రి కావాల్సి ఉండే, కానీ ఎవరు? గాంధీ తన మొండితనంతో ఎవరు చేశారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాల్సి ఉండే. ఎక్కువగా ఓటు ఎవరికి వచ్చినాయి? సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చినాయి. తన ఓటు తనకు మాత్రం ఒకటే ఓటు వచ్చింది. కానీ గాంధీ నిరాహార దీక్షతోని, ఆ మొండితనంతో, ఎందుకంటే ఈ గాంధీ ఎవరి ఏజెంట్? అంత వారిలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, గుణాలు లేవని కాదు, ఆ గుణాలతో పాటు మొండితనం కూడా ఉంది. ఆ మొండితనం వల్ల ఆంగ్లేయులకు ఏజెంట్గా ఉన్నాడు. ఆ ఏజెంట్ వారు ఎలా చెప్తే వారు విన్నాడు కాబట్టి ఏం చేశారు? ఎవరిని నియమించారు? నెహ్రూ. ఏమైపోయింది? పటేల్ ఆధీనంలో తెలంగాణ విషయం వచ్చింది కాబట్టి తెలంగాణ ఇప్పటికీ మన భారతదేశంలో కలిసిపోయింది. కానీ కాశ్మీర్ నెహ్రూ ఆధీనంలో ఉన్నప్పుడు కాశ్మీర్ ఇప్పటికీ కలవలేదు. ఒక ఆర్యుడు దేశాన్ని పరిపాలన చేస్తే, ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, ఈ దేశ సంస్కృతిని ప్రేమించేవాడు ఉంటే అప్పుడు మనమందరం సంతోషంగా ఉంటాం. వేరేవాడు ఉంటే, దయానందుడు ఏమన్నాడు? పరదేశీయుడు ఎంత తల్లిదండ్రుల వరే పరిపాలించినా అది ఆమోదయోగ్యము కాదు.
మన దేశం వాడు అయోగ్యుడైనా పర్వాలేదు, కానీ మన దేశం వాడే రాజ్యాన్ని పరిపాలించాలి. ఎందుకంటే మనవాడు మన దేశాన్ని ఇష్టపడతాడు, విదేశుడు తన దేశాన్ని ఇష్టపడతాడు. అందుకొరకు ఇటలీకి సంబంధించినటువంటి ఒక దేవి ఉంది. ఇక్కడ ఉన్న మొత్తం ధనాన్ని ఎక్కడికి తరలిస్తుంది? ఇటలీ. మళ్ళీ మన మోదీ గారు మెలోడీ అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి దాన్ని మొత్తం పార్లే కంపెనీ, మన దేశం పార్లే కంపెనీని అక్కడ ప్రచారం చేసేసి మన దేశ వస్తువులు స్వదేశాన్ని అక్కడ ప్రచారం చేస్తున్నాడు మెలోడీ అనుకుంటూ. ఇది చాణక్య నీతి, చతురత, కూటనీతి అంటారు. కాబట్టి ఇవన్నీ మనము ఇది అర్థం చేసుకుంటే, రామాయణాన్ని, చాణక్య నీతిని, కృష్ణ నీతిని అర్థం చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకరకే బంధువులారా, మనమందరం ఆర్యులం. మహర్షి దయానందుడు చూపించినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళం మనమందరం. మనందరి యొక్క కర్తవ్యము మళ్ళీ ఆర్య చక్రవర్తి రాజ్యము పునఃస్థాపన జరగాలి. మళ్ళీ ఈ దేశము విశ్వగురువుగా మారాలి అంటే క్రిణ్వంతో, ఎప్పుడైతే క్రిణ్వంతో విశ్వమార్యం అవుతుందో అంతవరకు ఆర్య సమాజం అవసరం. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ ఆర్యులు అయిన తర్వాత ఈ ఆర్య సమాజము అవసరము ఉండదు. ప్రాప్తం ప్రాపనీయం, పొందవలసిన వస్తు పొందిన తర్వాత ఇక శరీరము అవసరం ఉండదు. మోక్షం వరకు ఈ శరీరం, మోక్షం వచ్చిన తర్వాత శరీరము అవసరం ఉండదు. అలాగే ఆర్య సమాజం యొక్క అవసరం ఎప్పటి వరకు? ప్రపంచమంతా ఆర్యమయం అయ్యేంత వరకు. ప్రపంచమంతా ఆర్యమయమైన తర్వాత ఆర్య సమాజం అవసరము ఉండదు. దయానందుడు అందుకోసమే కదా సమాజం స్థాపించేస్తారు. అందరూ ఆర్యులైన తర్వాత ఆర్య సమాజం ఏం అవసరం? అందరూ తమ తమ ఇళ్లలో యజ్ఞాలు చేస్తున్న తర్వాత ఆర్య సమాజం అవసరము లేదు. కాబట్టి మరి మన అందరి కర్తవ్యం ఏమిటి? కేవలం ప్రవచనం విని వెళ్ళిపోవడమేనా? ఆహారాన్ని భుజించి వెళ్ళిపోవడమేనా? మనందరి కర్తవ్యం ఏమిటి? మనం ఆర్యులుగా ఉండాలి, మన పక్క వారిని కూడా ఆర్యులుగా చేయాలి, మన కుటుంబ సభ్యులను కూడా ఆర్యులుగా చేయాలి. దీనికోసం నడుం బిగించండి. మీరు కూడా లాంగూలం కట్టుకోండి, మీరు కూడా తోక పెట్టుకోండి, కమర్ కసులో और कूद पड़ो. दयानंद ने जो मार्ग दिखाया था उस मार्ग में चलने का समय आ गया है. और त्याग तप से इस महर्षि दयानंद सरस्वती ने जो मार्ग दिखाया, जो लक्ष्य दिया है, उस लक्ष्य तक पहुंचने के लिए हमें हर किसी को भरपूर प्रयास करना चाहिए. అందరం కూడా తప్పకుండా ప్రయత్నము చేయాల్సిందే, లేకపోతే మన మనుగడ ఉండదు. లవ్ జిహాద్ పేరుతో ఏం జరుగుతుందో మనం చూడండి. అందుకే ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచి కర్రసాము, కత్తిసాము, కరాటే అన్ని నేర్పించాలి. ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చిన్నప్పటి నుంచి పిల్లలకు, ఆడపిల్లలకు, మగపిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. వారిని పిరికి పందులుగా వేయకండి, సింహంలాగా తయారయ్యండి, పందుల్లాగా కాదు. ఎలా తయారు చేయాలి? సింహంలాగా, శార్దూలం. మరి సింహంలాగా తయారు చేయడానికి మరి ఎవరు అవసరం? జీజాబాయి అవసరం. మరి మీరందరూ ఎవరు? ఛత్రపతులను తయారు చేయాలి అంటే జీజాబాయి కావాలి, రుద్రమ్మదేవులు కావాలి, ఝాన్సీ లక్ష్మీదేవులు కావాలి. మరి మీరందరూ చాలా శ్రద్ధతో విన్నారు. మరి రామాయణంలోని కిష్కింధకాండం సంబంధించినటువంటి చాలా విషయాలు విన్నాం. ఇక మనం అందరం ఈ విన్నంత వరకు ఏ ఉన్నాం? కలియుగం నుంచి ఏ యుగంలోకి వెళ్ళినాం? ఆదిత్య 369 ఎటు వెళ్ళినాం? గతంలోకి వెళ్ళినాం. ఏ యుగంలోకి? త్రేతాయుగంలో మనం లేమా? ఆ వానర సైన్యంలో మనం లేమా? రాముని యొక్క సైన్యంలో మనం లేమా? మనం యుద్ధం చేయలేదా? మనం కూడా కత్తి పట్టుకుని రాముని కోసం యుద్ధం చేసినామా? చేయలేదా? చేసినాం. కాబట్టి ఈరోజు మనం వింటున్నాం. ఎందుకంటే ఎన్నో జన్మలు పొందుతూ ఇక్కడ వరకు వచ్చిన మోక్షం అయితే రాలేదు కదా ఇంకా. కాబట్టి ఈ కల్పములో, ఈ సృష్టి ఆరం 200 కోట్ల సంవత్సరాల సమయంలో ఎన్నో జన్మలు పొందినాం కదా. అందులో ఎన్నో మానవ జన్మలు వచ్చినాయి కదా. ఆ మానవ జన్మలో త్రేతాయుగంలో కూడా వారి యొక్క సైన్యంలో మనం అందరం ఉన్నామా లేదా? ఉన్నాం. కాబట్టి ఇప్పుడు వింటున్నాం. మళ్ళీ గతంలోకి వెళ్ళి త్రేతాయుగంలో ఉండి సాక్షాత్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని అందరినీ
త్రేతాయుగంలోకి తీసుకెళ్ళి మళ్ళీ కలియుగంలోకి వదిలిపెట్టేసినాను. ఇబ్బంది పడకండి, అక్కడనే ఉంచేది కాదు. మళ్ళీ మీ యుగంలోకి, మీ ఇంటికి మీ చక్కగా హాయిగా మళ్ళీ వెళ్ళొచ్చు. లేకపోతే మీరు ఇక్కడే ఉండి ఇటే వెళ్ళిపోయారనుకోండి, అమ్మ నాన్న ఎక్కడ పోయారని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి బంధువులారా, మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర భగవానికి, మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర భగవానికి, వీర హనుమాన్ వజ్రాంగ బలికి, వీర హనుమాన్ వజ్రాంగ బలికి ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆచార్యులు. నమస్తే ఆచార్యజీ, ధన్యవాదాలు. నమస్తే ఆచార్యజీ, ధన్యవాదాలు.